అందరికీ సౌండ్ ఓకేనా? వెనకున్న వారికి సౌండ్ ఓకేనా? రైట్. ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 45 నిమిషాల సమయం నాకు అనుగ్రహించారు. ఈ 45 నిమిషాల సమయంలో విలువైన ఆధ్యాత్మికమైన విషయాలు విందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం. ఆ రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చదువుదాం. మై డియర్ యంగ్స్టర్స్, my dear brothers and my dear sisters, I am speaking to you directly this day. ఈరోజు మీ అందరితో ఓపెన్గా చాలా నేరుగా మాట్లాడబోతుండగా, యవ్వన కాలంలో ఉన్న నీవు, యవ్వన కాలంలో ఉన్న మీరు యవ్వనేచ్ఛల్లో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలా పడిపోతే దేవుడు ఏం చేస్తాడో ఇవన్నీ మనం వినబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా విందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చదువుదాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి నీతిమంతులు. నేను అడుగుతున్నాను, చెల్లెలందరిని అడుగుతున్నాను, తమ్ముళ్ళందరిని అడుగుతున్నాను, మీలో ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉందో ఒకసారి చేతుతారా? అందరికీ ఆశ ఉంది. అయితే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి. పరలోకానికి నీతిమంతులు వెళ్తారా, అనీతిమంతులు వెళ్తారా? గట్టిగా చెప్పండి. నీతిమంతులు. అయితే ఎవరు నీతిమంతులు? వాక్యాన్ని విన్నవారా, వాక్యాన్ని చెప్పినవారా, వాక్యం చెప్పడానికి మీటింగ్స్ పెట్టినవారా? ఎవరు నీతిమంతులు అంటే వాక్యము సెలవిస్తున్న మాట ఏం చెప్పనా? ధర్మశాస్త్రము వినువారు కాదు, చెప్పేవారు కాదు, బోధించేవారు కాదు, ఇంకెవ్వరూ కాదు, కానీ ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ఆ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి నీతిమంతులు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని విందాం, ఈరోజు ఈ వాక్యాన్ని పాటిద్దాం, నీతిమంతులుగా తీర్చిదిద్దబడదాం. ఏది ఏమైనా రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడ్డానికి ప్రతి విధమైన అర్హతను సంపాదించి ప్రభు కోసం కనిపెట్టు వారముగా మనమందరం ఉందాం. సూటిగా మీ అందరితో మాట్లాడబోతుండగా, సూటిగా చాలా ఓపెన్గా మాట్లాడబోతుండగా జాగ్రత్తగా విందాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని వినడం కాదు, వాక్యాన్ని పాటించడం చాలా 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 ఇంపార్టెంట్. ఇక జాగ్రత్తగా మనం లేఖనాలను ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. 19వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించారు. ఏం జరుగుతుంది? ఒక వచనాన్ని ఓపెన్ చేసాం మనం అందరం. ఏంటా వచనము? యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. చెప్పండి, రెఫరెన్స్ గట్టిగా చెప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఇంతకీ ఏం జరుగుతుంది? ఇదంతా మనకు తెలియాలంటే 17వ వచనం నుండి మనం చదవాలి. వారు యేసును తీసుకుని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు, నాకున్న సమయం తక్కువ, చెప్పాల్సిన విషయాలు ఎక్కువ, నేను నేరుగా మాట్లాడుతుండగా జాగ్రత్తగా ప్రతి మాటను విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన ఒక చిన్న లేఖనాన్ని మనం బైబిల్లో చదివాం. ఇంతకీ ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి రోజు, ఇక మనుష్య కుమారునిగా ఈ భూమి మీద ఆయన ఉన్న చివరి రోజు గురించిన ఆ సన్నివేశాల పరంపర జరుగుతుంది. ఏమైందట? ఆయన చివరి రోజు ఒక కొండను చూశారంట. కొండ మీద 3 సిలువలు నిలబెట్టారంట. అటువైపు సిలువ మీద కానీ, ఇటువైపు సిలువ మీద కానీ లేని ఒక పై విలాసము మధ్యలో ఉన్న సిలువ మీద నాటించారంట. ఆ పై విలాసం పెట్టించింది యూదుడు కాదట. ఆ పై విలాసం పెట్టించింది ప్రభు యొక్క శిష్యుడు కాదట. ఆ పై విలాసం పెట్టించింది ప్రభు యొక్క అడ్మైరర్ కాదట. మరి ఎవరు అంటే 19వ వచనంలో చెప్తున్నాడు, ఆయనే పిలాతు. ఎవరి పిలాతు? రోమన్ గవర్నర్. యేసు ప్రభు వారిని నమ్మని వాడు ఆయన గురించి రాయించిన మాట ఏం చెప్పనా? ఈయన యూదుల రాజు. ఏ రాజట? యూదుల రాజు. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం చదివితే అందులో పిలాతు రాయించిన మాట, అంటే ఆయనకు అప్పటికే ఉన్న నానుడు ఏంటంటే ఈయన ఏ రాజట? యూదుల రాజు.
ప్రకటన గ్రంథం కూడా మనం బైబిల్లో చదువుతుంటే ఏ గోత్రపు సింహం అని పిలుస్తారు చెప్పండి ప్రభుని? యూదా గోత్రపు సింహం. అంటే బైబిల్ మీద కొద్దిపాటి అవగాహన ఉన్నవాడికైనా తెలిసే ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, యేసు ప్రభు వారు ఏ రాజు అంటున్నాం? యూదా రాజు. యేసు ప్రభు వారు ఏ గోత్రపు సింహం అంటున్నాం? యూదా గోత్రపు సింహం. ఈ యూదా ఈ సౌండింగ్, రీసౌండ్ వచ్చేలా ఈ సౌండింగ్ ఏంటి? అసలు ఎవరి యూదా అంటే ఆది కాండానికి మనం వెళ్తే అక్కడ ప్రముఖమైన పెద్ద మనుషుల జాబితా కనబడుతుంది. ఎవరు వారు? విశ్వాస వీరులు. వారే అబ్రహాము కొడుకు ఇస్సాకు అయితే, ఇస్సాకు కుమారుడు యాకోబు అయితే, యాకోబుకున్న 12 మందిలో ఒకడే ఈ యూదా. ఎందుకు యూదా గురించి మాట్లాడుతున్నామంటే ఒక వచనాన్ని ఓపెన్ చేసాం. ఏంటి ఆ వచనం? గట్టిగా చెప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. అందులో పిలాతు రాయించిన పై విలాసంలో ఏమని రాయించాడు చెప్పండి? యూదుల రాజు. ఇంతకీ యూదా అంటే ఎవరు అని అంటే, అబ్రహాము కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకు కుమారుడు యాకోబు అయితే, యాకోబుకున్న 12 మందిలో ఒకడే. నేను అడుగుతున్న చెల్లెలందరిని అడుగుతున్నా, ఇక్కడ ఉన్న తమ్ముళ్ళని అడుగుతున్నా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాకోబుకున్న 12 మంది పిల్లల పేర్లు ఎంతమందికి తెలుసు? ఎంతమందికి? మిగతా వాళ్ళకి తెలీదా? వి ఆర్ క్రిస్టియన్స్. చిరంజీవి పిల్లల పేర్లు అడగండి, చెప్తాం. మహేష్ బాబు పిల్లల పేర్లు అడగండి, చెప్తాం. బాలకృష్ణ పిల్లల పేర్లు అడగండి, చెప్తాం. కానీ బైబిల్లో దేవుడు ఎవరినైతే పదే తనకు కేర్ ఆఫ్ అడ్రస్గా వాడుకున్నాడో, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని ఎవరి గురించి అయితే దేవుడు పదే ప్రస్తావించాడో, ఆ యాకోబు యొక్క 12 మంది పిల్లల పేర్లు మనకు తెలియదంటే వీ షుడ్ బి వెరీ షేమ్ టు బి కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. 10th క్లాస్ వచ్చిన తర్వాత కూడా ఏబిసిడీలు రావన్నా అంటే ఇంకా మీ అంత మొద్దు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు. ఐ రైట్ ఆర్ నాట్? ఎస్, సండే స్కూల్ స్టాండర్డ్స్ అండి ఇవన్నీ, సండే స్కూల్ స్టాండర్డ్స్. అయితే మరలా చెప్తున్నాను, యోహాను సువార్తను ఓపెన్ చేస్తే యూదుల రాజు అనే ఆ వర్డింగ్ మనకు కనబడింది. ఆ యూదా ఎవరు అంటే అబ్రహాముకు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబుకు 12 మందిలో నేను అడుగుతున్న, యూదా జ్యేష్ఠుడా కనిష్ఠుడా చెప్పండి? జ్యేష్ఠుడు కాదు, కనిష్ఠుడు కాదు. ఎన్నో వాడు? 4వ వాడు. ఈ లెక్కలన్నీ మాకెందుకన్నా అంటే ఈ లెక్కల్లోనే అసలైన చిక్కుంది కాబట్టి చెప్తున్నా. ఎందుకు అంటే యేసు ప్రభు వారు ఏ గోత్రాన్ని సెలెక్ట్ చేశారు చెప్పండి? జ్యేష్ఠుని గోత్రానా కనిష్ఠుని గోత్రాన్ని అంటే రెండూ కాదు. ఏ గోత్రాన్ని? మధ్యలో ఉన్న 4వ వాడైన ఒక గోత్రాన్ని సెలెక్ట్ చేశాడు. అంటే రూబేను గోత్రాన్ని ప్రభు సెలెక్ట్ చేశాడా, సైడ్ చేశాడా? షిమ్యోను గోత్రాన్ని దేవుడు సెలెక్ట్ చేశాడా, సైడ్ చేశాడా? లేవి గోత్రాన్ని దేవుడు సెలెక్ట్ చేశాడా, సైడ్ చేశాడా? సైడ్ చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా చెప్పనా? పాత నిబంధన ప్రకారంగా ఒక ప్రోటోకాల్ ఉంది. అది ఆశీర్వాదము కానీ శాపము కానీ వస్తే ఎవరికి రావాలంటే జ్యేష్ఠునికే రావాలి. అంటే యోహాను సువార్తలో మనకు కనబడవలసింది యూదుల రాజు అని కాదు, రూబేయునుల రాజు అని. ప్రకటన గ్రంథంలో మనకు కనబడవలసింది యూదా గోత్రపు సింహం అని కాదు, రూబేను గోత్రపు సింహం అని. ఏంటి బ్రదర్ అంత మాట అంటున్నారు అంటే నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. శక్తి గోత్రంలో ఉందా, ఆయన రక్తంలో ఉందా? యేసుప్రభు వారు యూదా గోత్రంలో కాకుండా రూబేను గోత్రంలో పుడితే ఆయన రక్షించలేడా? యేసుప్రభు వారు బెత్లెహేంలో కాకుండా విజయవాడలో పుడితే ఆయన రక్షించలేడా? రక్షించగలడు. శక్తి ఒక గోత్రంలో లేదు, శక్తి ఒక ప్రాంతంలో లేదు, శక్తి ఆయన రక్తంలో ఉంది, శక్తి ఆయన నామంలో ఉన్నప్పుడు రూబేను గోత్రంలో పుట్టాల్సిన ప్రభు రూబేను గోత్రాన్ని సెలెక్ట్ చేశాడా, సైడ్ చేశాడంటే బైబిల్ ఘోషిస్తుంది సైడ్ చేశాడని. షిమ్యోను గోత్రంలో పుట్టాల్సిన ఆయన షిమ్యోను సెలెక్ట్ చేశాడంటే సైడ్ చేశాడు, లేవిని సెలెక్ట్ చేశాడంటే సైడ్ చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే పాత నిబంధనకున్న ఒక అథెంటిక్ ప్రోటోకాల్ ఏంటి అని అంటే జ్యేష్ఠునికే ఆశీర్వాదమైన శాపమైన రావాలి. అర్థం కావడానికి 2 సందర్భాలు చెప్తాను. ఒకటి, ఏషావే కనుక తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనకపోయి ఉండుంటే, ఏషావే కనుక నీతిమంతునిగా బ్రతికుండుంటే యాకోబుకు దీవెనలు వచ్చేవా చెప్పండి? నో వే. దట్ ఈస్ బైబిల్, దట్ ఈస్ ఓల్డ్ టెస్ట్మెంట్. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే మోషే నాయకత్వంలో ఈజిప్ట్లో నుండి ఇజ్రాయెలైట్స్ అందరూ బయటకు వస్తున్న ఆ కనాను యాత్రలో బయటకు వస్తున్న ముందు రోజు దేవుడు వారందరికీ ముద్దుగా చిలకకు చెప్పిన మాట ఏం చెప్పనా? మీ అందరి ద్వారాల మీద నాకు రక్తం కనబడాలి. ఏ ద్వారం మీద రక్తము కనబడలేదో ఆ ఇంటిలో ఉన్న ఒకటి ప్రాణం ఎగిరిపోద్ది అన్నాడు. ఎవరి ప్రాణం అది?
అంటే ఆశీర్వాదము కానీ శాపము కానీ ఎవరిని ఫస్ట్ టచ్ చేస్తే చెప్పండి? అంటే యేసు ప్రభు వారు టచ్ చేస్తే ఏ గోత్రం నుంచి రావాలి? రూబేను గోత్రం నుండి. రూబేన్ని కాదన్నాడంటే రూబేన్ ఏదో తప్పిదం చేశాడని అర్థం. తర్వాత ఎవరి దగ్గర రావాలి? షిమ్యోన్ దగ్గర రావాలి. కానీ షిమ్యోన్ని కూడా పక్కకు పెట్టాడంటే ఆ షిమ్యోను కూడా దేవుని ఎదుట ఏదో తప్పిదము చేశాడని అర్థం. తర్వాత ఎవరి దగ్గర రావాలి? లేవి దగ్గర రావాలి. లేవిని కూడా దేవుడు సైడ్ చేశాడంటే లేవి ఏదో తప్పు చేశాడు అని అర్థం. దీని గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నా తెలుసా? ఈ మధ్యకాలంలో యువత చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతున్నా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినట్లేదన్నా, ఎంత ట్రై చేసినా జాబ్స్ రావట్లేదన్నా, ఎంతగా ప్రయాసపడినా నా కెరియర్లో నేను ఎస్టాబ్లిష్ అవ్వలేకపోతున్నా, వెల్ సెటిల్డ్ కెరియర్ అనేది నాకు ఉండట్లేదన్నా, ఏం చేయమంటారన్నా అని చాలామంది అంటూ ఉంటారు. ఒకవేళ మీ ప్రార్థనలు కూడా దేవుడు వినకపోతూ ఉంటే, మీరు అడుగుతున్న కొన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని సైడ్ చేస్తూ ఉంటే, ఈ మాటలు మీకోసమే, జాగ్రత్తగా విందాం. నేను మరలా చెప్తున్నా, ఒకే ఒక వచనాన్ని ఓపెన్ చేసాం. ఏంటో వచనం గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. చాలా స్ట్రిక్ట్గా వినబోతున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. అందులో మనం కాన్సన్ట్రేట్ చేసిన వర్డింగ్ ఏంటి చెప్పండి? యూదుల రాజు. ఇంతకీ యూదా ఎవరు? అబ్రహాముకు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబుకు, యాకోబుకున్న వారు ఎన్నో వాడు? యూదా 4వ వాడు. అదేంటి? పాత నిబంధన ప్రకారం ఎవరికి రావాలి ఫస్ట్ వరం? జ్యేష్ఠుడికి. అంటే జ్యేష్ఠుడికి రాలేదంటే వీడు ఏదో తప్పిదం చేశాడు. తర్వాత సెకండ్ వాడికి రావాలి. ఆ సెకండ్ వాడికి రాలేదంటే వాడు ఏదో తప్పిదం చేశాడు. ఆ తర్వాత థర్డ్ వాడికి రావాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే యేసయ్య లేవి గోత్రాన్ని ఎంచుకుంటే పర్ఫెక్ట్ సింక్ అవ్వేదంటే. అవునా కదా? అవును. ఎందుకు? వాళ్ళు యాజకులు, ఈయన ప్రధాన యాజకుడు. వాళ్ళు బలర్పించే వాళ్ళు, ఈయన బలిగా వచ్చిన వాడు. వాళ్ళు ఏం చేస్తారు? పాలెమును పరిశుద్ధపరుస్తారు. వీరు పైన ప్రపంచాన్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. అయినప్పటికీ లేవిని కూడా పక్కకి వెళ్ళిపో అన్నాడు. ఎందుకు 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 ఈ ముగ్గురిని దేవుడు ఎందుకు సైట్ చేశాడో మనకు తెలిస్తే, ఈరోజు మీ జీవితాల్లో యవన కాలంలో దేవుడు మిమ్మల్ని ఎందుకు సైట్ చేస్తాడో మీకు అర్థమవుద్ది. ఆ ముగ్గురిని సైట్ చేసిన దేవుడు ఈ దావీదు కుమారుడు యూదాను ఎందుకు దాటి వెళ్ళలేకపోయాడో మీకు అర్థమైతే, దేవుడు మిమ్మల్ని దాటి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో మీకు బాగా అర్థమవుద్ది. కాబట్టి జాగ్రత్తగా విందాం. అర్థమైంది కదా? ఒకే ఒక్క వచనం, ఒకే ఒక్క పదం, యూదా. వై ఓన్లీ జూడా? దాట్స్ అవర్ క్వశ్చన్ టుడే. ఎందుకు యూదా మాత్రమే? ఎందుకు రూబేను కాదు? ఎందుకు షిమ్యోను కాదు? ఎందుకు లేవి కాదు? వారు ఏ తప్పిదం చేయబట్టి దేవుడు వారిని సైడ్ చేస్తాడో మనకు తెలిస్తే, అదే తప్పిదం మనం చేస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? యూదా ఏం చేయబట్టి దేవుడు సెలెక్ట్ చేశాడో మనకు తెలిస్తే, అదే పని మనం చేస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? హౌ మెనీ ఆఫ్ యూ వాంటెడ్ టు బి సెలెక్టెడ్ ఇన్ గాడ్స్ విజన్? ఎంతమందికి దేవుని చిత్తములో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటారో చెప్పండి? అందరికీ ఉంటుంది. అలా ఉండాలంటే వాక్యం వింటే సరిపోదట. చెప్పండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు వారే దేవుని దృష్టికి నీతిమంతులు. కాబట్టి ఆలస్యం చేయకుండా కారణాలను వెతుకుదాం. రూబేన్ని దేవుడు ఎందుకు సైట్ చేశాడు? ఆదికాండం 49వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి అని 3వ వచనంలో చెప్తున్న మాట చెప్పనా? రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నీవు నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయము, బలాతిశయము. ఎవరట? రూబేను గురించి యాకోబిస్తున్న ఎలివేషన్ చూపించిన ఎలా ఉన్నాయంటే, ఎలివేషన్ మీద ఎలివేషన్, ఎలివేషన్ మీద ఎలివేషన్, అలా మేడల్లా కట్టుకుని పోతా ఉన్నాడు. ఎలివేషన్లు గట్టిగా ఇస్తున్నాడు. కానీ దేవుడు ఆ ఎలివేషన్ ఇవ్వబడిన వాడిని సెలెక్ట్ చేశాడా? సైడ్ చేశాడా? ఈరోజు మీ అందరికి చెప్తున్నా, మీ సంఘంలో మిమ్మల్ని మీరు పాడుతున్న పాటలు బట్టి కొందరు పొగడొచ్చు. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఆల్ దిస్ ఫాల్స్ ప్రోపగాండా. దయచేసి ఈ పొగడ్తలకు పడిపోకండి. నువ్వు బాగా పాడతావు తల్లి, నువ్వు బాగా పాడతావు బ్రదరు, నేను చాలా పొగుడతారు. నువ్వు సంఘము నోటిలో నానితే కాదు నీతిమంతుడివి, దేవుని తలంపుల్లో నానితే నువ్వు నీతిమంతుడివి. తండ్రి పొగుడుతున్నాడు ఏమని? ఈ రూబేనా, వాడు నా పెద్దోడు, వాడు నా శక్తి, వాడు నా బలము, నా ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయము, బలాతిశయం అంటున్న ఇన్ని ఎలివేషన్లు పొందిన రూబేన్ని దేవుడు సెలెక్ట్ చేశాడా? సైడ్ చేశాడా? గట్టిగా చెప్పండి. ఎందుకు సైడ్ చేశాడంటే 3వ వచనం చూడండి. 3వ వచనం 4వ వచనం, నీళ్ళ వలె చెంచలడువై నీవు అతిశయం పొందవు, నీ తండ్రి మంచము మీదికెక్కావు. పెద్దగా
వివరించాల్సిన అవసరం లేదు. వివరించే అంతగా చిన్నపిల్లలు మీరు కాదు. అందరూ 10th ఎబోనే కదా మ్యాక్సిమం అందరు ఉన్నది. 10th వచ్చారంటే ఇంకా ప్రపంచాన్ని చూసేస్తున్నారు ఈ మధ్య కాలంలో. పెద్దగా చెప్పక్కర్లేదు. ఎందుకు దేవుడు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకొనకపోయినా? ఏశావు అంటే జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు, కానీ రూబేను జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకొనకపోయినా రూబేను ఎందుకు దూరం పెట్టే చెప్పనా? రూబేనులో ఉన్న భయంకరమైన కాముకత్వం. ఈరోజు క్రైస్తవ యవనస్తులు ఎక్కడ బాగా పడిపోతున్నా చెప్పండి? ఎక్కడ బాగా పడిపోతున్నా చెప్పండి? ఈ చూపు విషయంలో కాదా? నేను ఒక విషయం, లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ మై డియర్ ఫ్రెండ్. లైంగిక పరమైన పాపము దైవ సంబంధమైనదే, దేవుడు పెట్టింది. ఐ రిపీట్, లైంగిక పరమైన పాపము తప్పు కాదు, అది దైవ సంబంధమైన ఆరోగ్యకరమైన లైంగిక పరమైన ఆలోచన తప్పేం కాదు. లైంగిక పరమైన ఆలోచన తప్పు కాదు, కానీ అది ఎప్పుడైతే బౌండరీ దాటిందో దాన్ని దేవుడు వ్యభిచారం అన్నాడు. ఎప్పుడైతే బౌండరీ దాటిందో దాన్ని దేవుడు జారత్వం అన్నాడు. ఎప్పుడైతే లైన్ క్రాస్ అయిందో దాన్ని దేవుడు ఏమన్నాడు? కాముకత్వం అన్నాడు. రూబేను దేవుడు సైడ్ చేయడానికి గల ప్రధానమైన కారణాలు ఒక కారణం ఏంటి చెప్పనా? కాముకత్వం. ఈరోజు మీలో ఎంతమంది కష్టపడిన జాబ్స్ ఎందుకు రావట్లేదు? ఎంత కష్టపడిన కెరీర్లో ఎస్టాబ్లిష్ ఎందుకు అవ్వట్లేదు? ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు వినట్లేదు? ఎందుకు అంటే సంఘానికి పేరుకు వస్తున్నాం కానీ జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ మనకు తెలుసు మన రహస్యమైన జీవితం ఎంత దరిద్రంగా ఉందో. ఎవ్వరు లేని టైంలో అందరు రాగానే అందరికీ వందనాలు చెప్పి అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పి సంఘంలో మంచి సాక్ష్యం పొందిన నీ జీవితమే నీతోనే మాట్లాడుతున్నా. సంఘంలో ఈ అమ్మాయి మంచిదని సాక్ష్యం పొందిన అమ్మాయిలు, సంఘంలో ఈ అబ్బాయి మంచోడని సాక్ష్యం పొందిన అబ్బాయిలు రహస్యమైన జీవితానికి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ చూడని ఒంటరితనంలో రహస్యమైన జీవితంలో చేతిలో 6 ఇంచుల ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మరచిపోయి దైవ భయాన్ని కూడా పక్కకు పెట్టేసి ఇష్టానుసారంగా VPNలో ఆన్ చేసి ప్రపంచ విహంగ వీక్షణ చేస్తున్న యువత మీతో మాట్లాడుతున్నా. ఏది పడితే అది యూట్యూబ్లో వెతికి, ఏది పడితే అది గూగుల్ క్రోమ్లో వెతికి, నన్ను ఎవ్వరు పట్టుకోరు కదా, నా తలుపు వేసుకున్నాను కదా, నేను దుప్పటి ముసుగు వేసుకున్నాను కదా, సౌండ్ బయటికి రాకుండా ఇయర్ ఫోన్ కనెక్ట్ చేసుకున్నాను కదా, నా రహస్యమైన చీకటి కోణాలు ఎవ్వరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. మేబీ నీ తల్లికి తెలియకపోవచ్చు, మేబీ మీ పాస్టర్కి తెలియకపోవచ్చు, మేబీ నీ తండ్రికి తెలియకపోవచ్చు, మేబీ నీ పక్కనే ఉన్న నీ తమ్మునికి కూడా తెలియకపోవచ్చు నీ చీకటి కోణం. కానీ నువ్వు చేస్తున్న ప్రతి రహస్యమైన జీవితం తాలూకా రహస్యాలన్నీ ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. ఏంటి కాముకత్వం అంటే? అనగానే అబ్బాయిలే అనుకోకండి, అమ్మాయిలు కూడా. అపవాదికి రాయితీలు ఉండవండి. ప్రభుత్వాలు ఈ మధ్య రాయితీలు ఇస్తున్నారు చూసారా, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు. అపవాది అట్లా ఏం చేయడు. వీళ్ళని పడేయాలనుకుంటే మిమ్మల్ని పడేస్తాడు. ఇంకా గట్టి మాట్లాడితే వీళ్ళని పడేయాలంటే ఎక్కడ స్విచ్ నొక్కుతాడు చెప్పండి? ఇక్కడే. ఫ్యాన్ తిరగాలనుకుంటే కర్ర పెట్టి అలా అని తిప్పము. ఏం చేస్తాము? స్విచ్ చేస్తాం. వీళ్ళు ఫ్యాన్ అయితే నమ్మాల్సిన వాస్తవం మీరే స్విచ్. ఈరోజు ఏమైపోతుందండి యువత? ఏమైపోతుంది చెప్పనా? రాత్రి వరకు డేటా అంతా కాపాడుకుంటున్నారు, రాత్రి అయిపోగానే ఒంటరిగా రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, తలుపు పెట్టేస్తున్నారు, ఇయర్ ఫోన్ కుచ్చేస్తున్నారు, ఒక చెవిని మూసేస్తున్నారు, మళ్ళీ బయట నుంచి ఎవరైనా పిలుస్తారేమో ఒక చెవిని బయటకు కేటాయిస్తున్నారు, పైనుంచి కిందికి స్క్రీన్ అలాగ లాగుతున్నారు, రైట్ నుంచి లెఫ్ట్కి అలా స్క్రీన్ లైటింగ్ అంతా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఇక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోతున్నారు, చూడకూడని దృశ్యాలన్నీ చూస్తూ, చెయ్యకూడని పనులన్నీ చేస్తూ పరుపులను, జీవితాన్ని, పవిత్రతను అపవిత్రపరుచుకుంటున్న యవనస్తులు లేరంటారా? ఓపెన్గా మీ అందరితో మాట్లాడుతున్నా. మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, ఇలాంటి చెడు చూసిన నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడా? ఇలాంటి చెడు చూస్తున్న నీ ప్రార్థన దేవుడు వింటాడా? ఇలాంటి భయంకరమైన కాముకత్వాన్ని కలిగి ఉన్న నీ జీవితాన్ని దేవుడు సెలెక్ట్ చేస్తాడా, సైడ్ చేస్తాడా? దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా ఏమైపోద్దట? చీకటైపోద్ది. ఈ వాస్తవం నీకు తెలియక అపవాది నీ కంటికి అంధకారాన్ని సృష్టించేసి ఎక్కడో జరగాల్సిన రహస్యమైన జీవితాలను వీడియోలు తీసి ఎవరో అప్లోడ్ చేస్తే ఆ వీడియోలు చూడడానికి నువ్వు ఇష్టపడుతున్నావంటే నీకంటే బుద్ధి తక్కువ వాళ్ళు ప్రపంచంలో ఇంకా ఎవ్వరు ఉండరు. ఇలాంటి వారి గురించి దేవుడు బైబిల్లో రాయించిన మాటను చూద్దామా? తెరిచిన వారు గట్టిగా చదవండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చెయ్యు వారికి ఏంటంట? శ్రమ. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయి వారికి ఆశీర్వాదమా శ్రమ? అంటే ఈరోజు నువ్వు ఫోన్లలో ఇష్టానుసారంగా చూస్తున్నావే, నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు.
నీకు ఆశీర్వాదమా శ్రమ అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు సంఘానికి వచ్చి పాటలు పాడినంత మాత్రం ఆశీర్వాదం రాదు, సంఘానికి వచ్చి కానుకలు వేసినంత మాత్రం ఆశీర్వాదం రాదు. దేవునికి కావాల్సింది నీ బాహ్యమైన పరిచర్య మాత్రమే కాదు, నీ అంతరంగంలో జరగాల్సిన పరిచర్యలో నీ మనసులో దేవునికి చోటు లేకుండా బయటకు వచ్చి రాజా నీ సన్నిధిలో నేను ఉంటానంటే ఎవడు రమ్మన్నాడు నేను బయటికి వెళ్ళంటాడు దేవుడు. ఓపెన్గానే చెప్తున్నాను. చూడకూడని దృశ్యాలను చూస్తూ సంఘానికి వచ్చి గుండె నిండా నువ్వే అంటే గుండు పగలగొట్టేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఆషామాషిగా ఉందా క్రైస్తవ జీవితం అంటే? సంఘానికి రావడము, టైంకి రావడము, హల్లెలూయా అనగానే చేతులు ఎత్తడం, ఆమెన ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవడం, ఆమెనగానే కళ్ళు తెరవడం, ఇదనుకుంటున్నారా క్రైస్తవ జీవితం అంటే? క్రైస్తవ జీవితం అంటే క్రిస్టియానిటీ హ్యాస్ గాట్ సమ్ సీరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సమ్ సీరియస్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు, ఇష్టానుసారమైన చూడడానికి లేదు, ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుంటూ ఏం చెయ్యాలి ప్రభు అని ప్రతిదీ అడిగి తెలుసుకొని జీవించాల్సిన క్రైస్తవులు ఎవ్వరూ లేని ఒంటరితనంలో పక్షి రెక్కలన్నీ విప్పేసినట్టుగా ఇష్టానుసారంగా రెక్కలను విప్పేసి ఈ ప్రపంచంలో ఎంత దూరమైనా నేను వెళ్తా అని ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నీ జీవితానికి పట్టే గతి ఆశీర్వాదం కాదు. ఏంటది? శాపం. సెలక్షన్లో ఉండవు, ఏమైపోతావు? సైడ్ అయిపోతావు అంటున్నాడు. నేను అడుగుతున్నాను సూటిగా, మీలో ఎవరైనా లేదన్నా నేను ఇలాంటి వాడిని కాదు, లేదన్నా నేను ఇలాంటి దాన్ని కాదు అని ఒకవేళ అంటే, ఫోన్స్ ఉన్న యవనస్తులు అందరూ బీఎడ్ సిస్టర్స్ అండ్ బీఎడ్ బ్రదర్స్ హూ ఎవర్ ఇట్ మైట్ బి, మీ అందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఫోన్లు ఉన్న ప్రతి యవనస్తుతో నేను అంటున్నాను, మీరు ఒకవేళ నేను ఇలా లేను, నేను క్యారెక్టర్ కలిగి ఉన్నాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఫోన్ కొన్నప్పటి నుండి, సిమ్ తీసుకున్నప్పటి నుండి ఇంతవరకు ఏ రోజు ఏం వెతికారో, గూగుల్ క్రోమ్లో ఏం వెతికారు, యూట్యూబ్లో ఏం వెతికారు, మీది ఎయిర్టెల్ సిమ్ అయితే ఎయిర్టెల్ ఆఫీస్కి, జియో సిమ్ అయితే జియో ఆఫీస్కి వెళ్ళి, అయ్యా మా ఊరికి ఎవరు వచ్చారు, మా చర్చ్కి ఎవరు వచ్చారు, ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను నా క్యారెక్టర్ ఉంటే, దమ్ముంటే ఆయన వెళ్ళి నా హిస్టరీ అంతా ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి, నేను ఫోన్ కొన్నప్పటి నుండి ఈ రోజు వరకు టిల్ ద వెరీ ప్రెజెంట్ డే, ఈ క్షణం వరకు నా హిస్టరీ అంతా 2 కాపీలు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి, ఒక కాపీ నా తల్లిదండ్రులకి, ఇంకో కాపీ నా సంఘ కాపరికి ఇమ్మన్నాడు. నాకు ఆ ధైర్యం ఉంది, ఇస్తా అన్న వాళ్ళు ఈ ఆదివారం ఒక కాపీ మీ కాపరికి, ఒక కాపీ మీ తల్లిదండ్రులకి ఇచ్చే దమ్మున్న యువత ఉంటే నేనే మీకు సన్మానం చేస్తా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా చెప్పనా? ఈరోజు యువత ఎక్కడ పడిపోతుందంటే, అందరి ముందు మీరందరూ మదర్ తెరీసాలే, మీరందరూ విలియం కేరీలే సంఘంలో, కానీ రహస్యమైన జీవితంలో, ఒంటరితనంలో, ఎవ్వరూ లేనప్పుడు, ఫోన్ ఉన్నప్పుడు, ఆ ఫోన్తో పాటు డేటా బాగా ఉన్నప్పుడు, ఆ డేటా అయిపోవడానికి నువ్వు వేస్తున్న పిచ్చి పిచ్చి వేషాలన్నీ దేవుడు చూస్తున్నాడు. అలాంటి పిచ్చి వేషాలు వేసినందుకే దేవుడు రూబెన్ ఏం చేశాడు? సెలెక్ట్ చేశాడు, సైడ్ చేశాడా? ఈరోజు దేవుడు నీకు మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలంటే కంటిని నొక్కి పెట్టడం కాపాడుకో. తెలిసి ఉండాలి నీకు. కంటిని ఎలా డీల్ చేయాలో తెలియాలి. నీ ప్రైవేట్ లైఫ్లో ఎంత స్ట్రిక్ట్గా క్యారెక్టర్ కలిగి ఎంత స్ట్రిక్ట్గా నువ్వు జీవించాలో నీకు తెలిసి ఉండాలి. ఇది మొదటి విషయం. అయితే తర్వాత ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఎవరిని సైడ్ చేశాడు? షిమ్యోను, లేవీలను కూడా దేవుడు సైడ్ చేశాడు. ఎందుకు సైడ్ చేశాడు? ఒకసారి చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం ఓపెన్ చేద్దాం ప్రతి ఒక్కరం. ఆదికాండం 49వ అధ్యాయం. దీనిలోనికి వెళ్ళబోయే ముందుగా అసలు ఈ రూబేను గోలేంటి, షిమ్యోను గోలేంటి, లేవి గోలేంటి, ఇదంతా ఎందుకంటే మనం ఒక వచనాన్ని ఓపెన్ చేసాం. ఏంటి ఆ వచనం? గట్టిగా చెప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. ఏముంది చెప్పండి అందులో? ఏముంది చెప్పండి అందులో? ఏ వర్డ్ని మనం కాన్సన్ట్రేట్ చేసాం చెప్పండి అందులో? యూదా. యూదా యూదా అనే వర్డ్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఆ యూదా ఎవరంటే 4వ వాడు. మరి మొదటి ముగ్గురు ఏమైపోయారు అని అంటే, ఒకడేమో రూబేను దేవుడు సైడ్ చేశాడు. ఎందుకు సైడ్ చేశాడు? కాముకత్వం వల్ల. ఎందుకు సైడ్ చేశాడు? అదే కాముకత్వం నీలో ఉంటే దేవుడు నిన్ను సెలెక్ట్ చేస్తాడా, సైడ్ చేస్తాడు చెప్పండి. సో ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వాలంటే మీలో ఉన్న కాముకత్వాన్ని మీరేం చేయాలి? చంపేయాలి. రెండవదిగా లేవీని, షిమ్యోన్ని దేవుడు ఎందుకు సైడ్ చేశాడో మనం విందాం. ఆదికాండం 49వ అధ్యాయం 5. షిమ్యోను, లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కూడుకొనవద్దు. దేవుడే చెప్తున్న మాట, తండ్రే చెప్తున్న మాట. పిల్లల గురించి తండ్రి చెప్తున్న మాట ఏం చెప్పనా? వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళతో ఉండొద్దు అని అంటున్నారు. నేను అడుగుతున్నానండి, చాలామంది చర్చిలోకి వచ్చేసి చర్చిలో మంచి సాక్ష్యాన్ని పొందుతారు. ఇంట్లో ఎందుకు ఉండదు ఆ సాక్ష్యం? మనకి
నేను చాలామంది ఆడపిల్లలను చూశాను, చర్చికి వచ్చి తెగ దుడిచేస్తూ ఉంటారు. పాస్టర్ గారు చూసేటప్పుడు చీపురు పట్టుకొని మొత్తం ఊడ్చేసి దుమ్మంతా దులిపేసి పాస్టర్ గారు అది తుడవాలా ఇది తుడవాలి అంటారు. ఇంట్లో అమ్మ అంట్లు తోమటి తోమరే మీరు? ఇంట్లో చీపురు పట్టమంటే చీపురు పట్టరే మీరు? బ్రదర్స్ని కూడా అడుగుతున్నా, ఇంట్లో మీరు కూడా ఊడ్చాలి. ఒకవేళ ఊడ్చాల్సిన బాధ్యత ఉంటే ఊడ్చాల్సిందే. అమ్మకు బాగాలేకపోతే, నాన్నకు బాగాలేకపోతే ఇంటి పనులు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పిల్లల మీద ఉంది. చర్చిలో ఏమో మంచి సాక్ష్యమా, ఇంట్లో ఏమో అసలు సాక్ష్యమే లేదా? చర్చిలో అందరు పొగుడతారా? నీ తల్లే నిన్ను తిడతదా? చర్చిలో బయట అందరు నిన్ను రెస్పెక్ట్ చేస్తారా? నీ తండ్రి నీ కుక్కలా కూడా చూడ్డా? ఇదా నీ జీవితం? షిమ్యోను లేవీలది కూడా అదే పరిస్థితి. పాలెమంతా వీళ్ళ దగ్గరకు వచ్చి పరిశుద్ధపరచబడుతుంటే ఈ పాలెం కంటే ముందు ఆ తండ్రి వచ్చి అంటున్నాడు, వీరి సంఘంతో మీరు చేరవద్దంటున్నాడు. ఏం చేశారు వీళ్ళు అంటే ఇదే ఆదికాండం 34వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం ఒక్కసారి 30వ వచనం చూడండి. ఒక్కసారి 30వ వచనం చూడండి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను ఏం చేశారంట? ఏం చేశారంట? గట్టిగా చెప్పండి, ఏం చేశారంట? రూబేనేమో కాముకత్వంతో వెర్రవీగిపోతే షిమ్యోను లేవీలను దేవుడు సైడ్ చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి చెప్పనా? మార్కెట్లో తండ్రి నామాన్ని ఏం చేశారంట? అసహ్యంగా చేశారంట. నేను అడుగుతున్నాండి, ఈరోజు క్రిస్టియన్స్ అయ్యుండి సమాజంలో దేవుని నామాన్ని అవహేళన చేస్తున్న వారు లేరా? బయట వాళ్ళు కాదండి. క్రిస్టియానిటీ నాశనం అవడానికి ఎప్పటికీ బయట వాడు కారణం కాదు. ఒక విషయం చెప్పనా, క్రిస్టియానిటీకి బయట నుండి ఆపోజిట్ ఫోర్సెస్ పెరిగే కొద్దీ క్రిస్టియానిటీ డెవలప్ అవుతుంది. దట్స్ ద ఫార్ములా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారా, బీజేపీ వాళ్ళు వస్తారా, ఇంకెవరైనా వస్తారా, ఇంకెన్నైనా దాడులు జరుగుతాయా? అది క్రిస్టియానిటీ ఎక్స్పాన్షన్కి, డెన్సిటీ పెరగడానికి యూజ్ అవుతుంది. కానీ ఏ రాజ్యం అయితే తనకు తాను విరోధంగా వేరుపడుతుందో ఆ రాజ్యం ఏమైపోతుంది చెప్పండి? ఈరోజు చూడండి, క్రైస్తవ పాటలు చూడండి, క్రైస్తవ పాటలు చూడండి. సమాజంలో ఒకప్పుడు క్రిస్టియన్ పాటలకి చాలా వాల్యూ ఉండేది, ఇప్పుడు స్టైలు మారింది అంటున్నారు. లాస్ట్ 2 years క్రితం అండి భీమవరంలో ఒక ఆయన ఏదో డ్రెస్ వేసుకొని సర్కస్లో ఆ జోకర్లో డ్రెస్ వేసుకొని ఆయన పాడిన పాట ఏంటంటే, ఊ అంటావా ప్రభువా, ఊహూ అంటావా ప్రభువా అని పాట పాడాడు. ఇది నేను చెబుతుంది అబద్ధం కాదు. కావాలంటే యూట్యూబ్లో ఆ పాట సెర్చ్ చేయండి, ఇప్పటికీ అది ఉంది. ఏమైపోతుందండి క్రిస్టియానిటీ? సమాజానికి వెళ్ళి దేవుని నామాన్ని గణపరచవలసిన మనమే, సమాజానికి వెళ్ళి ప్రభు నామాన్ని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాల్సిన మనమే, మన చిల్లర చేష్టలతో దేవుని నామాన్ని ఏం చేస్తున్నాం చెప్పండి? అసహ్యునిగా చిత్రీకరిస్తూ ఉంటే దేవుడు మనల్ని సెలెక్ట్ చేస్తాడంటారా, సైడ్ చేస్తాడంటారా? క్రైస్తవులమే మనం అందరం, కానీ బాప్తిస్మాలు పొందాం. ఎంతమంది బ్యాప్టిజం పొందని వాళ్ళు ఉన్నారు? ఒకసారి చేయొద్దండి. బ్యాప్టిజం పొందని వాళ్ళు అందరు చేయొద్దండి, పర్లేదు అందరు చేయొద్దండి. మీ అందరితో నేను మాట్లాడుతున్నాను, ముఖ్యంగా తల్లులు తమ్ముళ్ళు అందరూ మీ అందరితో మాట్లాడుతున్నా. వచ్చి క్వైర్లో ఉన్నారు. క్వైరేనా మీరందరూ? ఈ డ్రెస్ కోడ్ అంతా క్వైరే. క్వైర్లో ఉన్నారు. మీరు సంఘంలో పరిచర్యలు చేస్తూ ఉంటారు. క్వైర్లో మనం పాడే ప్రతి పాట కూడా అర్థం ఏంటి? మొత్తానికైతే మేము దేవుని నమ్మాం, మీరు నమ్మండనే కదా దాని అర్థం. ఏ పాట తీసుకున్నా ఇంచుమించు 90% కనీసం ఆ బైపాస్ రోడ్డుకి చుట్టే కదా తిరిగేది. ఏ పాట అయినా ఆ దేవుడు గొప్పోడు, నమ్మండి నమ్మండి. మరి మీరు నమ్మలేదని తల్లి. ఇంకా నమ్మడం అంటే చర్చికి రావడమా? నమ్మడం అంటే బైబిల్ చదవడమా? నమ్మడం అంటే బైబిల్ చదవడమే కరెక్ట్ అనుకుంటే, అదే డెఫినేషన్ అనుకుంటే, రాధా మనోహర్ దాస్ గారి కంటే పెద్ద క్రైస్తవులు తెలుగు ప్రపంచ క్రైస్తవులు లేరు. ఆయన మనకంటే ఎక్కువ బైబిల్ చదువుతున్నాడు. కరుణాకర్ సుగ్గుణ గారి కంటే పెద్ద క్రైస్తవుడు తెలుగు క్రైస్తవ ప్రపంచంలో లేరు. వాళ్ళు మనకంటే బాగా బైబిల్ చదువుతున్నారు. వాళ్ళు క్రిస్టియానిటీని స్టడీ చేయడానికి చర్చిలకు వెళ్తున్నారు. వారు క్రిస్టియానిటీని స్టడీ చేయడానికి బైబిల్ చదువుతున్నారు. కానీ మనం బైబిలు రాదే, బాప్తిస్మం పొందలేదు. మనందరికీ తెలిసిన మాట ఏంటి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మని వానికి తెలుసు. అది మన దరిద్రం. తెలియక చేయం మనం, తెలిసి కూడా. చెప్పండి, నేను మాట అడుగుతున్నా, పెళ్ళైన వాళ్ళకి అర్థమవుద్ది, పెళ్ళి కాని వాళ్ళకి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు పెళ్ళైంది అనుకోండి, మీరు అనొచ్చు, బ్యాప్టిజం పొందకపోతే నాకేంటి, నేనైతే పరిచయం చేస్తున్నా కదా, కానుక ఇస్తున్నా కదా, ఇంకా నా హృదయమే కదా ఇవ్వండి. బ్యాప్టిజం అంటే హృదయం. బ్యాప్టిజం అంటే ఏంటి? మారు మనసు విషయమైన, పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిజం. అంటే నేను మారు మనసు పొందాలి, నేను పాపం చేశాను, క్షమాపణ కావాలి, ప్రభు రక్తంలోనే క్షమాపణ ఉందని మనం మునిగి లేచి ఆ ప్రక్రియను బాప్తిజం అంటున్నారు. కానీ దాని వెనక సబ్జెక్ట్ ఏంటంటే, నేను పాపిని ఒప్పుకొని నా హృదయాన్ని దేవునికి ఇవ్వడమే బాప్తిజం. బాప్తిజం పొందకపోతే ఏంటి? నేను కానుకలు ఇవ్వట్లేదా, నేను క్వైర్లో లేనా, నేను అది చేయట్లేదా, నేను ఇది చేయట్లేదా అని మీరు అనుకుంటారు. అయితే నేను ఒక చిన్న డౌట్ అడుగుతున్నాను. పెళ్ళైన తర్వాత మీ ఆయన మీ దగ్గరకు వచ్చి,
నీకు పట్టు చీర కావాలంటే పట్టు చీర కొనిపిస్తాను, బంగారు నెక్లెస్ కావాలంటే బంగారు నెక్లెస్ కొనిపిస్తాను, కారు కావాలంటే కారు కొనిపిస్తాను. విజయవాడలో మంచి కాస్ట్లీ ఏరియా ఎక్కడని చెప్పండి కొంచెం. మా హైదరాబాద్లో అయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అలాంటివి ఉంటాయి. మరి విజయవాడలో ఏంటి కాస్ట్లీ ఏరియా? నోవెటలా? పోనీ ఆ నోవెటల్లో ఒక రూమ్ అంతా నీకు బుక్ చేస్తాను లైఫ్ టైం అంతా, లేదా ఆ హోటలే కొనిపించేసి నీకు ఇచ్చేస్తాను, కానీ నా మనసు మాత్రం పక్కింటి పారిజాతానికి ఇస్తానంటే ఒప్పుకుంటారేంటి చెప్పండి? ఒప్పుకుంటారా? అదేంటండి, లలిత జ్యువెలరీస్ కొనిపిస్తా అంటున్నాడు, నోవెటల్ ఇచ్చేస్తా అంటున్నాడు, బెంజ్ కార్ కొనిపిస్తాను, బెంజ్ సర్కిల్ అంతా మీదేక, అడ్డా అంతా మీదేక. అయినా కానీ భర్త అంటే భార్యకు మొదటగా ఏమి ఇవ్వాలి చెప్పండి? ఆభరణాలు కాదు, ఏమి ఇవ్వాలి? మనసు ఇవ్వాలి. మీరు పాటలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, జిహ్వా ఫలాన్ని ఇస్తున్నారు, చేతి ఫలాన్ని ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, మనసుని ఇవ్వలేదు. మీరు క్రిస్టియన్స్ అంటే ఎవరు నమ్ముతున్నారండి? ఎవరు నమ్ముతారండి? మేము నమ్మినా చెప్పండి, దేవుడు నమ్మడు. తండ్రి నామాన్ని అసహ్యంగా చిత్రీకరించేవారు ఎంతమంది లేరు? కాలేజీలకు వెళ్ళి సిగరెట్లు కొట్టేవాళ్ళు లేరా? కాలేజీకి వెళ్ళి గంజాయిలు కొట్టేవాళ్ళు లేరా? కాలేజీల్లో తాగేవాళ్ళు లేరా? నేను అడుగుతున్నా, ఇక్కడున్న తాగుబోతులు, ఇక్కడున్న సిగరెట్ తాగేవాళ్ళు కానీ ఆ అలవాటు మీకు ఉంటే గమనించండి, మీరు సమాజంలో దేవుడి నామాన్ని ఏం చేస్తాం చెప్పండి? అసహ్యంగా. మన దరిద్రానికి విశ్వాసుల్లోనే కాదండి, హైదరాబాద్లో కొన్ని చర్చిల్లో, భీమవరంలో కొన్ని చర్చిల్లో సంఘ పెద్దలే తాగుబోతులుగా ఉంటారు. సంఘ పెద్దల్లోనే తాగుబోతులు ఉన్నారు. ఎంత దరిద్రం! ఇవన్నీ గొడవలు వచ్చేస్తాయి. టీవీ 9లో హైదరాబాద్లో ఒక పెద్ద చర్చ్ గురించి న్యూస్ వచ్చింది. ఎందుకో తెలుసా? సంఘ పెద్దలు కొట్టుకొని చచ్చారు. ఎందుకంటే ఈ ఆస్తి నాదంటే నాదని సంఘ పెద్దలు కొట్టుకున్నారు. అది అల్లరైపోయింది. ఇంకో భీమవరం దగ్గర అయితే కత్తులు పెట్టుకుని నరుక్కున్నారు. ఒక సంఘ పెద్ద ఇంకో సంఘ పెద్దని పొడి చేస్తే ఐసీయూలో పెట్టేశారు ఒక 3 వారాల్లో 4 వారాల్లో. దేనికోసం అనుకుంటున్నారు? ఈ సంఘంలో ఆస్తి నాదే అని. నేను అడుగుతున్నా, ఇవన్నీ బయటకు వచ్చి టీవీల్లో ఇలా ప్రచారం అవుతూ ఉంటే నేను అడుగుతున్నా అండి, క్రీస్తు నామం బయట ఏమవుతుంది చెప్పండి? అసహ్యంగా చిత్రీకరించబడుతుంటే ఇలా చిత్రీకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు సెలెక్ట్ చేస్తాడా, సైడ్ చేస్తాడా చెప్పండి? కనీసం నీ మనసే ఇవ్వలేదు నువ్వు దేవునికి, నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి? నువ్వు బాప్తిస్మం పొంది కూడా మరలా తాగుతున్నావు, బాప్తిస్మం పొంది కూడా బూతులు మాట్లాడుతున్నావు, నీ ఫ్రెండ్తో సరదాగా పబ్బులకు, క్లబ్లకు, రోడ్డు మీద షికార్లకు వెళ్ళిపోతున్నావు, ఇష్టానుసారంగా సరసోక్తులు మాట్లాడుతున్నావు, అమ్మాయిల్ని కామెంట్ చేస్తా ఉన్నావు, అబ్బాయిల్ని కామెంట్ చేస్తా ఉన్నావు. ఇలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ జీవితాన్ని బట్టి దేవుని నామం అవహేళన చేయబడుతున్నప్పుడు, దేవుడు షిమ్యోనుకు లేవికి చేసింది నీకు చేస్తాడు. ఎందుకంటే దేవునికి పక్షపాతము లేదు. పైగా క్రైస్తవ సమాజంలోకి వచ్చిన ఒక దరిద్రం ఏం చెప్పనా? ఈ మధ్యకాలంలో సంఘాల్లో లవ్వులు ఎక్కువ అవుతున్నాయండి. సంఘాల్లో చర్చికి వస్తారు, చర్చికి వచ్చి అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అని పిలుచుకోవాల్సిన వీళ్ళ మధ్య ఏం పెరుగుతుంది చెప్పనా? లవ్. నేను అడుగుతున్నా, లవ్ అనేది బైబిల్ ప్రకారం కరెక్టా కాదంటది బైబిల్. అదేంటన్నా అని మీకు కొన్ని డౌట్ రావచ్చు. క్లియర్ చేస్తా, ఎందుకు క్లియర్ చేస్తా. నేను వచ్చిందే క్లియర్ చేయడానికి. ఒకరోజు ఒక చెల్లి ఫోన్ చేసింది ఆన్లైన్లో, నేను లవ్ మ్యారేజ్ తప్పు అని చెప్పిన వాక్యం విని నాకు ఒక చెల్లి ఫోన్ చేసి, అనయ్య నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తున్నావు, ఏంటి కథ అనింది. ఆవిడంత అంత ధీటుగా మాట్లాడేసరికి నాకు డౌట్ వచ్చి, నాకు విచిత్రమైన డౌట్లు వస్తాయండి. నాకు డౌట్ వచ్చి, తల్లి నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నట్టు నువ్వు ఏదో చేసావు, ఆ కథ ఏంటో చెప్పు, తర్వాత సంగతి నేను తర్వాత మాట్లాడుతాను అన్నాను. ఇంతకు నువ్వు లవ్ చేసావా అన్నాను. ఎస్ అవునన్నయ్యా అనింది. అప్పుడు నేను అన్నాను, ఏం చూసి లవ్ చేసావు చెప్పు, అసలు లవ్ అంటే ఏంటి చెప్పంటే, అతని కేరింగ్ నాకు బాగా నచ్చింది అన్నయ్య అనింది. ఏంటంట కేరింగ్? ఏంటా కేరింగ్, కొంచెం ఎలాబరేట్ చేయి తల్లి అంటే, ఉదయాన్నే ఫోన్ చేస్తాడంట, తిన్నావా బుజ్జి అంటాడంట. మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేస్తాడంట. ఇప్పుడు డైలాగ్ మీరు చెప్పండి, తిన్నావా బుజ్జి అంటాడంట. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాడంట, డైలాగ్ ప్లీజ్. 6 రోజులు అలా చేశాడంట. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. 7వ రోజు ముగ్ధురాలైపోయి ఐ లవ్ యూ అని చెప్పేసిందట. నేను అన్నాను, ఇదా లవ్ అంటే అన్న. మరి కాదేంటి అని నాకు చిన్న డౌట్ వస్తుందమ్మా, అడగనా అన్నాను. అడగండి అన్నయ్య అని. అంతే, నువ్వు బాలేక హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ అన్ని టెస్టులు చేసి మెడిసిన్స్ రాసేసి 7 days వాడి 8th day రా అంటాడు. 7 days మెడిసిన్స్ వాడిన తర్వాత 8th day ఏం చేస్తావు? హాస్పిటల్కి వెళ్తావు. వెళ్ళిన తర్వాత డాక్టర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? టైంకి తింటున్నావా, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా అంటాడా? డాక్టర్కి ఐ లవ్ యూ చెప్తావా అన్నాను. మరి కేర్ కదా నీకు, కేర్ అంటే ఏంటి? ఇదే కదా. ఇంకా రోడ్డు మీద ఎవరైనా వచ్చి తిన్నావా అని అంటే ఏంటి? ఐ లవ్ యూ అనేస్తావా? పొరపాటు నీది లవ్ అనుకొని ఎవరైనా బ్రదర్స్ మీరు ఎవరైనా ఐసీయూలో ఉన్నప్పుడు జనరల్గా మాట్లాడుతున్నాయి, ఐసీయూలో ఉంటే రోజు నర్సు 3 పూటలు వచ్చి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? మీ పేరు బుజ్జి అయితే బుజ్జి అని అంటుంది, మరి ఏం చేస్తాం, తప్పదు ఇక. తిన్నావా అని అడుగుద్ది.
ఇదే లవ్ అనుకొని ఐ లవ్ యూ అన్నారు అనుకోండి, మాస్క్ తీసి పక్కకి పెట్టిందంటే గోతిలో కప్పెట్టడం ఇంకేం లేదు. ఇది లవ్ కాదు. ఒకరోజు ఒక చెల్లి నాకు బాగా క్లోజ్ అంటే ఆ చెల్లి నాకు ఫోన్ చేసింది. చేసి ఏమన్నా చెప్పనా, నాకు బాగా క్లోజ్, నాకు ఇన్నర్ సర్కిల్లో నాకున్న చాలా తక్కువ సర్కిల్లో ఒక చెల్లి నాకు కాల్ చేసి, అన్నయ్య నువ్వు నా పెళ్ళికి ఖచ్చితంగా రావాలి అన్నయ్య అనింది. తప్పకుండా తల్లి అని చెప్పి తనతో నాకున్న చదువును బట్టి నేను అన్నమాట ఏంటంటే, ఇంతకీ ఆ దురదృష్టవంతుడు ఎవరు తల్లి అన్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంచిదన్నమాట. అసలు టీ పెట్టడం రాదు, ఆమ్లెట్ వేయడం కూడా రాదు. ఎంత మంచిదంటే ఇంటి మీద ఎంత ధ్యాస ఉంటుందంటే ఉదయాన్నే 11:30కి లేస్తుంది. ఉదయాన్నే పాపం, ఇంకా అంతకన్నా ముందు లేవలేదు పాపం. సో ఇంకా అలాంటి ఆవిడ చేసుకుంటున్నా అంటే ఖచ్చితంగా దురదృష్టవంతుడే కదా. అందుకే నేను అన్నాను అనమాట, ఎంత దురదృష్టవంతుడు ఎవరమ్మా అంటే, నీకు వాట్సాప్లో పెట్టాను అన్నయ్య చూడన్నయ్య అనింది. వెంటనే వాట్సాప్ లైన్లో ఉంటాలని వాట్సాప్లో వెడ్డింగ్ కార్డ్ చూస్తే ఆ వెడ్డింగ్ కార్డ్ మీద ఒక పేరు ఉందండి. ఆ పేరు గల వ్యక్తిని ఆవిడ ఇంతకుముందు అన్నా అని పిలవడం నాకు గుర్తు. నాకు డౌట్ వచ్చి అడిగినమ్మా, ఇంతకుముందు నువ్వు అన్నా అని పిలిచేదాన్ని అన్నేనా ఇక్కడ అంటే ఆయనే ఈయన అనింది. అప్పుడు నేను సిగ్గు లేకపోతే సరే అన్నా అని పిలిచి పెళ్ళి ఏంటి అన్నాను. నాకు డౌట్ వచ్చి ఏం తప్పేంటి అనేది నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ లవ్ మ్యారేజ్ ఏంటి అన్నాను. అవును లవ్ మ్యారేజ్ అని. సిగ్గులేదు అన్నా అని పిలిచి లవ్ మ్యారేజ్ చేసుకుని లవ్ చేసా అంటున్నావు అంటే ఏం తప్పు ఉందన్నయ్య? అవును అన్నా అని పిలిచాను, అంటే అన్ని విధాలా నా అంటే నచ్చిన వాడు అందుకే చేసుకుంటున్నా అనిసింది. అన్న అంటే ఇంత అర్థం ఉందని నాకు అంతవరకు తెలీదు. అంటే అన్ని విధాలంట, నా అంటే నచ్చిన వాడంట. మరి అక్క అంటే ఏంటి, అన్ని విధాలా కరిసేసిందా ఏంటి? నా అంటే నచ్చినవాడు కా అంటే కరిసేయడం కదా, ఇంకంతే కదా. నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను మళ్ళీ తిట్టాను, నిజంగా తిట్టాను. సిగ్గు లేకపోతే సరే నువ్వు క్రైస్తవురాలండి, పెళ్ళి లవ్ మ్యారేజ్ ఏంటి, సిగ్గు లేకపోతే క్రైస్తవంలో చర్చికి వచ్చంటే నీకు బొత్తిగా బైబిల్ తెలియదు ఏంటన్నయ్యా అని. ఓరిని, నాకు తెలియని బైబిల్ నీకేం తెలిసింది? 11 సంవత్సరాల నుండి మేము సేవా పరిచర్లో ఉన్నాం, నాకు తెలియని బైబిల్ నీకేం తెలిసిందో ఒక ముక్క చెప్పు అంటే, యాకోబు లవ్ చేయలేదేంటి అని. ఎవరు చేశారంట? నాకు చాలా చిరాకు వచ్చానండి. సీరియస్గా యాకోబును సీన్లోకి తెస్తున్నావా అన్నాను. సీరియస్గా తెస్తున్నా అన్నాను. మళ్ళీ చెప్పాను, సీరియస్గా యాకోబును సీన్లోకి తెస్తున్నావా అన్నాను. అవునన్నయ్య, నీకు తెలీదా, నువ్వు బైబిల్ చదవలేదా అని. అయితే నేను ఒక ప్రశ్న అడగనా అన్నాను. అడగన్నయ్యా, నువ్వు ఏది అడిగినా పర్లేదన్నయ్య అనింది. అప్పుడు నేను అన్నాను, మరి యాకోబు లవ్ చేశాడు కాబట్టి నేను లవ్ చేస్తా అంటున్నావు, యాకోబు వాళ్ళ అక్కని చేసుకున్నాడు, మరి మీ అక్కకు ఓకేనా అని అడిగాను. అంతేగా, యాకోబు లవ్ చేశాడు కాబట్టి నేను లవ్ చేస్తా అంటే యాకోబు ఈ పిల్లని చేసుకున్నాడు, వాళ్ళ అక్కని చేసుకున్నాడు అంటే ఇప్పుడు పట్టు చీర కొనాల్సింది ఈ పిల్లగా వాళ్ళ అక్కక, వడ్డానం కొనాల్సింది ఈవిడికా అక్కక, షాపింగ్ ఈవిడికా అక్కక, ఇప్పుడు మెడలో తాళైనా చేతికి ఉంగరమైన ఎవరికి పెట్టాల్సింది ఈవిడికా వాళ్ళ అక్కక, మళ్ళీ ఈవిడ వాళ్ళ అక్కని చేసుకొని మళ్ళీ ఇంట్లో ఎవరు లేనప్పుడు బావా మరదలు అని చెప్పి బుగ్గలు గిల్లడాలు ఇలాంటి కథలు ఏం పడొద్దు. మళ్ళా ఏం చేయాలి? 7 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఓకేనా నీకన్నా? ఏంటనే అలా మాట్లాడతావు? సిగ్గు లేకపోతే నువ్వు చేసింది తప్పు అయితే మళ్ళీ ఆ తప్పుకు సపోర్ట్ ఇంకెవరిని తెచ్చుకున్నావు? ఆ జ్ఞాన కాలంలో భక్తుల జీవితం గురించి ఎవరో తెలియక చేసిన దాన్ని నువ్వు రెఫరెన్స్ పాయింట్కి తెచ్చుకుంటావా? అయినా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ లవ్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండదా? బుద్ధి లేని వాడు లవ్ చేసుకుంటే నాకు ఇప్పటికీ తెలియదు. సీరియస్గా చెప్తున్నా. లవ్ చేసుకున్నోడికి బుద్ధి ఉండదో, ముగిస్తానండి 15 నిమిషాల్లో, జాగ్రత్తగా వింటాం. లవ్ చేసుకున్నోడికి బుద్ధి ఉండదో, బుద్ధి లేనోడు లవ్ చేసుకుంటే నాకు ఇప్పటికి తెలియదు. వీళ్ళ భాష ఎప్పుడైనా విన్నారా? బేబీ అని పిలుచుకుంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. బేబీ అంటే ఎవరిని పిలుస్తారు తెలుసా? ఇలాంటి పిల్లలు ఉన్నారే, వీళ్ళని పాస్టర్ గారు చర్చిలో పాటలకు కానీ కంఠస్థ వాక్యాలకు కానీ ఏదో సండే స్కూల్ టీచర్లు ఉన్నారే, మా సండే స్కూల్ టీచర్లు మేము అంతున్నప్పుడు బ్రదర్స్ని అయితే మమ్మల్ని అయితే మాస్టర్ అని పిలిచేవాళ్ళు, చిన్నపిల్లలని అయితే బేబీ అని పిలిచేవాళ్ళు. మీకు ఇక్కడ జగన్ కట్టిన అంబేద్కర్ స్టాట్యూ అంత ఉంటారు, ఇద్దరిని కలిపితే వీళ్ళు బేబీ అని పిలుచుకుంటారు. చూస్తే 2 క్వింటాళ్ళు ఉంటారు, వాళ్ళు బేబీ. దేనికి బేబీ? డైనోసర్ బేబీయా, ఎలిఫెంట్కి బేబీయా, లేదా ఎలుగుబంటికి బేబీయా? దేనికి బేబీ? మళ్ళీ ఈ బేబీ ఆయన పిలుస్తుంది హనీ అంటది. అబ్బా, దేనికి హనీ అమ్మా? డాబర్ హనీనా, పతాంజలి హనీనా, దేనికి హనీ? అయినా వీళ్ళ బుద్ధి లేని మాటలు చూడండి. వీళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఎంత దారుణంగా ఉంటాయంటే, ఒకరోజు ఒక ఆయన నా పక్కన కూర్చొని మాట్లాడుతూ లౌడ్ స్పీకర్లో మాట్లాడుతూ అంటున్నాడు, బేబీ నాకు జ్వరం వచ్చింది, డోలో 650 వేసుకోవా అంటున్నాడు. వీడికి జ్వరం వచ్చిందంట, ఆవిడ డోలో 650 కాదండి. మీకు పలకడం రాదు, మీకు నేర్చుకోండి. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మీకు జ్వరం తగ్గాలంటే డోలో 650 అంటే తగ్గదు, రాసి పెట్టుకోండి. ఏమనాలి? డోలో 650 అనాలి. డోలో 650 వేసుకోవా అంటే ఆవిడ అంటుంది, అరే బుద్ధి లేనోడా, నీకు జ్వరం వస్తే నేను వేసుకుంటాను, నేను పోతాను రా అంటే వేరే దాన్ని తగులుకుందామనా అని డౌట్ రావాల్సింది పోయి ఆ బుద్ధి లేదంటుంది. ఏమని చెప్పనా? నాకు దోమలు కుడుతున్నాయి, నువ్వు దోమ తెరలోకి వెళ్ళవా అంటుంది. నాకు అర్థం కాల.
అరే వీడికి జ్వరం వస్తే ఆవిడ ట్యాబ్లెట్ వేసుకోవడం ఏంటి, ఆవిడికి దోమలు కుడితే ఈడు దోమతల్లోకి వెళ్ళడం అంటే ఇది పిచ్చి అంటారా ఇది పిచ్చి అంటారా ప్రేమ అంటారా చెప్పండి? పైత్యం అంటారా ప్రేమ అంటారా? పైత్యం. దీనికి ప్రేమ అని పెట్టుకున్నారేంటి నాకు అర్థం కాదు. ఒకరేమో అన్న చెల్లి అని పిలుచుకుంటూ ప్రేమించేవారు కొందరు. నేను అడుగుతున్నా, ఇంకొందరు నేను నిలదీసినప్పుడు, నేను అడిగినప్పుడు ఏంటి లవ్ చేయమని దేవుడు బైబిల్లో చెప్పలేదు కదా, ఏంటి ఇదంటే, లేదన్నా ఈ అమ్మాయిని దేవుడు నాకు చూపించాడన్న. అబ్బా అబ్బా ఆహా. ఇంకా ఇంకా నాకు ఇప్పటికీ తెలియదు ఏంటంటే అండి, నల్లగున్న అమ్మాయిలను ఎందుకు దేవుడు చూపించాడు? ఎందుకు చూపించాడు? తెల్లగున్న వాళ్ళనేనా దేవుడు చూపించాడు? నల్లగున్న వాళ్ళని చూపించాడా? బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేని దేవుడు ఎందుకు చూపించాడు? కాలు ఇరిగిపోయిందన్నో, కుంటిదాన్నో, గుడ్డిదాన్నో దేవుడు ఎందుకు చూపించాడు? లేదా కాలు చేతులు నలిగిపోయిన వాళ్ళని దేవుడు ఎందుకు చూపించాడు? ఎందుకు చూపించాడు? మీకున్న కాముకత్వానికి మీరు కొంచెం అంచనా వేసుకొని ఈ అమ్మాయి అయితే నాకు పర్ఫెక్ట్ అని మీరు అనుకొని దానికి ఎవరిని తెస్తుందో చెప్పండి సీన్లోకి. ఒక విషయం చెప్పనా, ఏలూరులో ఒక పాస్టర్ గారు అబ్బాయి సంఘంలోకి వస్తున్న ఒక అమ్మాయి విషయంలో లవ్ అని చెప్పి, ప్రేమిస్తున్నా అని చెప్పి, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని ఇష్టానుసారంగా ఆ అమ్మాయితో తిరిగేసి తర్వాత ఏదో జరిగిందని చెప్పేసి, అదంతా న్యూస్లో వచ్చిన మాట నేను చెప్తున్నా, ఏదో జరిగిందని వేరే అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి చర్చి ముందు బైఠాయించి నాకు న్యాయం చేయండి అంటే టీవీ 9లో కానీ వీళ్ళందరూ ఏమన్నా తెలుసా, ఆ అమ్మాయి పేరు చెప్పట్లా, ఆ అబ్బాయి పేరు చెప్పట్లా, ఆ పాస్టర్ గారి పేరు చెప్పట్లా, చర్చి పేరేసి ఇదిగో క్రైస్తవులు 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 అని చెప్తున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, ఎందుకు మీరు ఘనంగా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్తున్నానంటే, ఒక హిందూ తప్పిదం చేస్తే హైందవ్యాన్ని అనరు, ఒక ఇస్లాం వాడు తప్పు చేస్తే ఆ ఇస్లాం అనరు, ఒక ముస్లిం తప్పు చేస్తే ఇస్లాం అనరు, కానీ ఒక క్రిస్టియన్ తప్పు చేస్తే టోటల్ క్రిస్టియానిటీని అంటారు. అందుకే మీరు తాగుతున్నా, మీరు ఇష్టానుసారంగా తాగుబోతులుగా ఉన్న, కైనీలు వాడుతున్నా, బూతులు మాట్లాడుతున్నా, పిచ్చి పిచ్చిగా డ్రైవింగ్లు చేసుకుంటూ రోడ్డు మీద అల్లరి చిల్లరగా తిరుగుతున్నా, మీ అందరిని బట్టి దేవుని నామం ఆ సమాజంలో ఏమవుతుంది చెప్పండి? ఈ లవ్వులు ఇవన్నీ కూడా దేవుని నామానికి ఏం చెప్పండి ఏమవుతుంది చెప్పండి? అసహ్యంగా చిత్రీకరిస్తుంటే దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడా సైట్ చేస్తాడా చెప్పండి గట్టిగా. క్రైస్తవుల సినిమా పాటలు వినేవారు కొందరు. చివరిగా ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను, జాగ్రత్తగా విందాం. ఒకరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడండి, భారభరితమైన కన్వీనర్ గారు అండి. చాలా ఇంతవరకు నాకు ఫోన్ చేసిన వారిలో ఆయనంత భారభరితమైన కన్వీనర్ నేను చూడలేదు. ఆయన అన్నాడు ఫోన్ చేసి, అన్నా మా ఏరియాలో ఉన్న అందరూ యువత అంతా పాడైపోతున్నారన్నా, మీరు ఖచ్చితంగా రావాలన్నా, ఖచ్చితంగా మా ఏరియాకి రావాలన్నా, అది ఇదని ఏడ్చుకుంటూ నాతో మాట్లాడితే, సరే బ్రదర్ నేను ప్రార్థన చేసుకుని డేట్ ఇస్తాను, ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయండి అన్నాను. వెంటనే 10 నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు, నేను డేట్ ఇచ్చాను. డేట్ ఇచ్చి నేను చెప్పే ప్రతిసారి మాట ఏంటంటే, ముందేమో ప్రార్థన చేసుకొని చెప్తా అంటాను, తర్వాత ఏమో ముందు రోజు నాకు ఒకసారి ఫోన్ చేసి గుర్తు చేయండి అంటాను. ఆ రోజు రానే వచ్చింది, ముందు రోజు ఫోన్ చేశాడు. అన్న రేపు మన మీటింగ్ కదన్నా, నేను ఫోన్ చేసి గుర్తు చేయమన్నారు కదా, అందుకే ఫోన్ చేసి గుర్తు చేస్తున్నా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నేను మా బ్రదర్స్ అందరం మా టీం అంతా బైక్స్ మీద వచ్చాము, పలానా ఏరియాలో మేము ఉన్నాము, ఈ ఏరియా నుండి మీ ఏరియాకి బైక్ మీదే వస్తాము, సో ఈరోజు మీటింగ్ ఇక్కడ అయిపోగానే రాత్రి ఇక్కడే స్టే చేస్తాము, ఇక్కడ స్టే చేసి మేము ఉదయం లేచి ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మేము బయలుదేరుతాం, ఎలా రావాలో చెప్పండి. మీరున్న ఏరియా నుండి స్ట్రైట్గా రండి, ఇటువైపు వస్తే ఒక సర్కిల్ వస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకోండి, మళ్ళీ స్ట్రైట్కి వెళ్తే ఇంకో సర్కిల్ వస్తుంది, లెఫ్ట్ తీసుకోండి అని వాట్సో ఎవర్ కొంచెం అడ్రస్ చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే మొత్తానికైతే ఆ ఊరు రీచ్ అయిపోయాం. కానీ ఆ ఊరిలో మీటింగ్ ఎక్కడో, విజయవాడ వరకు అయితే రాగలం మేము, విజయవాడలో మీటింగ్ ఎక్కడంటే మాకు ఎట్లా తెలుస్తుంది? అందుకే మేము ఆ ఊరి వరకు వెళ్ళాము. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గవిని దగ్గర ఉన్న పెద్దవాళ్ళని అడిగితే, ఇక్కడ మీటింగ్ ఎక్కడ పెద్ద ఆయన అంటే, మాకు తెలియదయ్యా అన్నాడు. సర్లే ఎందుకు టెన్షన్ ఎందుకు దండగా, మనకు గూగుల్ తల్లి ఉంది కదా అని చెప్పి ఫోన్ చేస్తే వాట్సాప్లో లొకేషన్ పెడతాడు కదా అని ఆ భారభరితమైన కన్వీనర్ గారికి ఫోన్ కొట్టాను నేను. ఫోన్ చేస్తే కాలర్ ట్యూన్ ఏమొస్తుంది తెలుసా? నన్ను కొరికేయిరో నన్ను నమిలేయిరో అని వస్తుంది కాలర్ ట్యూన్. ఈజ్ ఎ క్రిస్టియన్. నా ఊరిని నేను మార్చాలి, నా ఊరిలో వాళ్ళందరూ చెడిపోతున్నారు, నా ఊరిలో అందరినీ వాడిని బాగు చేయాలి, వాడిని కొరకాలంట, వాడిని నవలాలంట, వాడిని సిగ్గుండక్కర్లేదంటే బీయింగ్ క్రిస్టియన్ ఇలాంటి పనులు చేయడానికి. అయినా నీకు అంత కొరికించుకోవాలని ఉంటే కాల్ చేసిన ప్రతి ఒక్కడికి నన్ను కొరుకు నన్ను నమ్ములని చెప్పాలా? ఊరిలో ఊరకొక్కల నోట్లో తలబెడితే కొరకదు, అది పంది నోట్లో చేయబెడితే కొరకదు, అది కొరకదు చెప్పండి. బీయింగ్ ఏ క్రిస్టియన్ నువ్వు సినిమాలు చూస్తున్నావు, బీయింగ్ ఏ క్రిస్టియన్ ఒక సినిమా యాక్టర్కి ఫ్యాన్గా ఉంటున్నావు, బీయింగ్ ఏ క్రిస్టియన్ లవ్ అంటున్నావు, బీయింగ్ ఏ క్రిస్టియన్ తాగుతున్నావు, బీయింగ్ ఏ క్రిస్టియన్ సంఘాన్ని మానేస్తున్నావు, బీయింగ్ ఏ క్రిస్టియన్ రోడ్ రోమియోలో నువ్వు రోడ్ స్టార్లా తిరిగేస్తా ఉన్నావు, బీయింగ్ ఏ క్రిస్టియన్ పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నావు, బూతులు మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలను బట్టి, ఇలాంటి చేతలను బట్టి సమాజంలో దేవుని నామం ఏమవుతుంది చెప్పండి? అసహ్యంగా చిత్రీకరించబడుతుంటే దేవుడు మనల్ని సెలెక్ట్ చేస్తాడా సైడ్ చేస్తాడు చెప్పండి? ఓపెన్గా చెప్తున్నా, సైడ్ చేసి పడేస్తాడు దేవుడు మనందరినీ. ఇంతకీ వీళ్ళందరి గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం? ఒక్క వచనాన్ని ఓపెన్ చేసాం. ఏంటి ఆ వచనం? యోహాను సువార్త
19వ అధ్యాయం 19వ వచనం. ఏముంది అందులో? ఏ వర్డ్ని మనం కాన్సన్ట్రేట్ చేసాం? యూదా. ఈ యూదా ఎన్నో వాడు? యాకోబుకి 4వ వాడు. మరి మొదటి ముగ్గురిని దేవుడు ఎందుకు సైడ్ చేశాడంటే, మొదటి వాడిని ఎందుకు సైడ్ చేశాడు చెప్పండి? కాముకత్వం వల్ల. ఆ కాముకత్వం మీలో ఉంటే దేవుడు సెలెక్ట్ చేస్తాడా, సైడ్ చేస్తాడా? సైడ్ చేస్తాడు. తర్వాత ఇద్దరిని దేవుడు ఎందుకు సైడ్ చేశాడు చెప్పండి? వాళ్ళు దేవుని తండ్రి నామాన్ని ఏం చేశారంట? అసహ్యంగా చిత్రీకరించారంట. అప్పుడు దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేశాడా, సైడ్ చేశాడా? వాళ్ళు ముగ్గురు చేసిన పాపాల్లో ఏ పాపం మనలో ఉన్న దేవుడు మనల్ని సెలెక్ట్ చేస్తాడా, సైడ్ చేస్తాడా చెప్పండి? ఎప్పుడు దేవుడు యూదాని ఎందుకు సెలెక్ట్ చేశాడో మనం విందాం. చివరిగా ఈ మాటలు చూపించి నేను ముగిస్తాను. ఆదికాండం 44వ అధ్యాయం. జాగ్రత్తగా విందాం. ఇంతవరకు మనం విన్న వర్తమానం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం వినబోతున్న వర్తమానం ఒక ఎత్తు. జాగ్రత్తగా విందాం. ఆదికాండం 44వ అధ్యాయం 32 నుండి చివరి వరకు మనం చదువుదాం. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి, నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా నుండనిచ్చి, ఈ చిన్నవాని తన సహోదరులతో కూడా వెళ్ళనిమ్ము, ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటే కానీ నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను. లాస్ట్లో ఈ మాట నాతో పాటు అందరూ కలిసి చెప్పండి. వెళ్ళిన ఎడల, గట్టిగా చెప్పండి, వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చినని చెప్పాను. ఏం జరిగింది? లాంగ్ స్టోరీ షార్ట్ చెప్తాను వినండి. యాకోబు కుమారుల్లో యోసేపును కుమారులందరూ కలిసి అమ్మేశారు. యోసేపు ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. రాజు తర్వాత రాజు అయిపోయాడు. ఈ టైంలో భయంకరమైన కరువు ప్రపంచాన్ని తాండవం చేసింది. ఆ కరువులో పొట్ట చేత పట్టుకొని అన్న వాళ్ళందరూ తమ్ముని దగ్గరికి వచ్చారు. తమ్ముడు అన్న వాళ్ళని గుర్తుపట్టాడు తప్ప అన్నలు తమ్ముడిని గుర్తుపట్టలేదు. ఇలాంటి టైంలో ధాన్యం ఇచ్చి పంపించేటప్పుడు ఈ తమ్ముడు పెట్టిన కండిషన్ ఏంటంటే, ఇంకొకసారి మీరు రావాలంటే బెన్యామీన్ని తీసుకొని రావాలి అని కండిషన్ పెట్టి పంపించాడు. ధాన్యము తీసుకొని ఇంటికి వెళ్ళారు. ధాన్యము తింటున్న యాకోబు అన్న మాట ఏంటంటే, పిల్లలారా మరలా ఐగుప్తుకు వెళ్ళి ధాన్యాన్ని తీసుకొని రండి అన్నారు. అప్పుడు వీళ్ళందరూ లేచి నిలబడి, డాడీ ఐగుప్తుకు వెళ్ళాలంటే బెన్యామీను ఖచ్చితంగా ఉండాలంట, బెన్యామీను లేకపోతే ఆ యజమాని మమ్మల్ని వేగుల వారు అనుకొని కండిషన్ పెట్టి మరి పంపించాడంటే, డాడీ ఏమన్నాడు తెలుసా? యాకోబు ఏమన్నాడు తెలుసా? బెన్యామీని పంపించే ప్రసక్తి లేదు, పోతే పోని అందరం కలిసి ఇక్కడే ఉందామని చెప్పేసి ఆపేశాడు. ఆ తర్వాత ధాన్యం అయిపోయింది. తండ్రి మళ్ళీ పిలిచాడు. తండ్రి మళ్ళీ పిలిచేసరికి పిల్లలందరూ మళ్ళీ అన్నమాట, ఇంతకుముందు మేము చెప్పినప్పుడే కనుక బెన్యామీని మాతో పంపించుంటే ఈ పాటికి మేము వచ్చేవాళ్ళము, ధాన్యము తెచ్చేవాళ్ళము, నీ వల్లే ఆలస్యమైందనేసరికి మనసు చంపుకొని అన్నలతో కూడా బెన్యామీని తండ్రి పంపించాడు. అలా పంపించిన తర్వాత ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత మరలా జరిగిన ఒక చిన్న డ్రామాటిక్ సన్నివేశాన్ని బట్టి, లాంగ్ స్టోరీని షార్ట్గా చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. మరలా జరిగిన చిన్న డ్రామాటిక్ సన్నివేశాన్ని బట్టి అక్కడ బెన్యామీను దోషిగా చిత్రీకరించబడ్డాడు. ఇప్పుడు ఆ సందర్భంలో యూదా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, ఒక్క చిన్న మాట మీతో చెప్పనివ్వండి అయ్యా. నా తండ్రి యాకోబు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడో తెలియక చేసిన తప్పిదాన్ని బట్టి 20 years బయట దేశంలో ఉన్నాడయ్యా నా తండ్రి. 20 years. అమ్మ అంటే మా తండ్రికి చాలా ఇష్టం, మా నానమ్మ అంటే నా డాడీకి చాలా ఇష్టం. కానీ నానమ్మ చచ్చిపోయినప్పుడు కూడా రాలేకపోయాడయ్యా మా తండ్రి. అన్నకు భయపడిపోయి దూరాన పరవాసిగా జీవించాడు. పోని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన లైఫ్ అంతా హ్యాపీగా ఉందంటే అత్యంత గాఢంగా ప్రేమించిన నా తండ్రి యొక్క కుమారుడు యోసేపు అనేవాడు చచ్చిపోయాడు. ఆ బాధ నుండి నా తండ్రి డిప్రెషన్ నుండి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఆ టైంలో బయటికి వస్తుండగా నా పెద్దన్న చెయ్యకూడని ఒక దరిద్రమైన పని చేసి నా తండ్రిని బాధ పెట్టాడు. అప్పటికి కురిగిపోయాడు మా తండ్రి. మళ్ళా అలా బయటికి వస్తుండగా నా తర్వాత ఉన్న 2 అన్నలు, నాకంటే ముందున్న 2 అన్నలు తండ్రి నామాన్ని కనానీయుల్లోను, పెరిజ్జీల్లోను, హిత్తీల్లోను, హివ్యుల్లోను అందరిలో చెడ్డు చేసి పెడేశారు. ఎవరైనా వచ్చి ఇక్కడ యాకోబు అంటే ఎవరు రాని అడగగానే నా తండ్రి ఎంత భయపడ్డాడో నాకు తెలుసు. యోసేపు చనిపోయిన తర్వాత నా తండ్రి ఏడుపులు నాకు తెలుసు. రూబేలు చేసిన తప్పిదాన్ని బట్టి నా తండ్రి కన్నీరు కార్చిన విధానము నాకు తెలుసు. షిమ్యోను లేవీలు చేసిన పొరపాటును బట్టి నా తండ్రి భయపడిన విధానము నాకు తెలుసు. ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నానయ్యా, ఒక కొడుగ్గా రూబేనులా నా డాడీని నేను ఏడిపించొద్దు, షిమ్యోను లేవీలా నా డాడీని నేను ఏడిపించొద్దు అని తీర్మానం తీసుకొని నా తండ్రికి మాటిచ్చొచ్చా, బెన్యామీను మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటానని. తీరా ఇక్కడికి వస్తేమో నువ్వేమో అతన్నేమో దోషిగా చేసా అంటున్నావు, జైల్లో వేస్తా అంటున్నావు, ధాన్యం తీసుకొని ఇంటికి వెళ్ళు అంటున్నావు. ధాన్యం తీసుకొని ఇంటికి వెళ్ళగానే నా తండ్రి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా?
ధాన్యం ఎక్కడా అని కాదు, బెన్యామిన్ ఎక్కడా. ఆ ప్రశ్నకు సమాధానంలో జాప్యము జరిగిన, ఆ ప్రశ్నకు సమాధానంలో మా నోరు తడబడిన వెంటనే నా తండ్రి కుప్ప కూలిపోతాడు. నా తండ్రి చచ్చిపోయిన మరుక్షణం యూదా అనేవాడు ఈ భూమి మీద బ్రతకలేడు. అయ్యా, నేను సంతోషంగా ఉండాలంటే నా తండ్రి సంతోషంగా ఉండాలి. నా తండ్రి సంతోషంగా ఉండాలంటే బెన్యామీను సంతోషంగా ఉండాలి. కాబట్టి నీకు కావాల్సింది ఒక స్లేవే కదా, ఒక దాసుడే కదా, ఒక బానిసే కదా. బెన్యామీని ఇంటికి పంపించేయ్యా. ఆ బెన్యామీని ప్లేస్లో బానిసగా నేను వస్తా. వాడికంటే ఎక్కువ బరువులు నేను మోస్తా, వాడికంటే ఎక్కువ చాకిరి నేను చేస్తా. వాడికంటే మీకు పిరమిడ్లు కట్టడానికి బానిసలు కావాలిగా, వాడు మొయ్యలేడయ్యా, వాడు చిన్నోడు, నేను మోస్తా. కొడితే తట్టుకోలేడయ్యా వాడు తట్టుకోలేకపోతే నాన్న తట్టుకోలేడు, నాన్న తట్టుకోలేకపోతే నేను తట్టుకోలేను. నా ఆనందం తండ్రిలో, తండ్రి ఆనందం బెన్యామీన్లో. అంటే నేను బాగుండాలంటే తండ్రి బాగుండాలి, తండ్రి బాగుండాలంటే చెప్పండి బెన్యామీన్ బాగుండాలి. ఇప్పుడు బెన్యామీన్ పంపించేయండి, మా డాడీ హ్యాపీయే. మా డాడీ హ్యాపీ అయితే నేను జైల్లో కూడా నన్ను కొడుతున్నా హ్యాపీయే, నన్ను తిడుతున్నా హ్యాపీయే, ఆఖరికి బానిసగా నన్ను చంపేసినా కూడా నాకు హ్యాపీ అని చెప్పి బెన్యామీనుకు శిక్ష పడితే శిక్ష నుండి తప్పించడానికి ఏ తప్పు చేయని యూదా ఇరుక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. చూసారా, ఈ మెంటాలిటీ నూతన నిబంధనలు ఎవరిలో కనపడతాయి చెప్పండి? యేసయ్యలో. తప్పు చేసింది నేను, చెడు చేసింది నేను, చెడు చూపులు చూసింది నేను. కళ్ళు పీకాల్సి వస్తే నా కళ్ళు పీకాలి, కొట్టాల్సి వస్తే నా చేతుల మీద మేకులు కొట్టాలి, మేకులు గుచ్చాల్సి వస్తే నా తల మీద మేకులు గుచ్చాలి. కానీ ఇలాంటి టైంలో ఆయన మనల్ని తప్పించడానికి ఎవరు ఇరుక్కున్నారు చెప్పండి? తనంతట తానే శిక్ష అనుభవిస్తే ఆయనకు అర్థమైన మాట ఏంటి చెప్పనా? ఇలాంటోడే నాకు కావాలి. నా మెంటాలిటీ ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాడే నాకు కావాలనుకున్నాడు. యూదాను దాటి వెళ్ళకూడదు అని యూదాను దేవుడు సెలెక్ట్ చేశాడు, సైడ్ చేశాడు. చెప్పండి, 2-3 నిమిషాల్లో ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు నిన్ను సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే నీ యవ్వన కాలంలో ఇష్టానుసారంగా తిరగడం కాదయ్యా. యవ్వన కాలంలో రగిలే జ్యోతిగా నిలబడు, యవ్వన కాలంలో రగిలే జ్వాలగా నీవు నిలబడు. దేవుడు వాడుకోడనుకుంటున్నావా? ఏమో ప్రపంచాన్ని మార్చే కేఏ పాల్ లాంటి యోధులే ఇక్కడ దాగి ఉన్నారేమో తెలీదు. ఒక్కసారి నీ హృదయాన్ని అలా దేవునికి ఇచ్చి చూడు. యవ్వన కాలంలో తాగాలనిపిస్తుంది, చంపే ఆలోచన. చెడు చూడాలనిపిస్తుంది, చంపే ఆలోచన. తిరగాలనిపిస్తుంది, చంపే ఆలోచన. మీకు కూడా చెప్తున్నా, ఎవరెవరో వచ్చి రాంగ్ సజెషన్స్, రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వద్దు, నేను దేవుని బిడ్డను అని చెప్పండి. ఎక్కిరించుకోనండి, హల్లెలూయా బ్యాచ్ అంటారు, లేదా దేవుని బిడ్డ వచ్చిందిరా అంటారు. వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, దేవుని కోసం నలుగొట్టుకోవడానికి సిద్ధపడండి, దేవుని కోసం విరగొట్టబడ్డానికి సిద్ధపడ్డాడు. అదే కదా పౌలు అన్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడనైపోదునేమో అని ప్రతి దినము నా శరీరాన్ని ఏం చేస్తున్నా. నేను అడుగుతున్నా, నీ కాలేజీలో నువ్వు పవిత్రంగా ఉండగలుగుతున్నావా? మీ ఫ్రెండ్స్ దగ్గర నీ మాటలు పవిత్రంగా ఉండగలుగుతున్నాయా? మీ తలంపులు పవిత్రంగా ఉండగలుగుతున్నాయా? నీ రహస్యమైన జీవితంలో నీ క్యారెక్టర్ని నువ్వు నలగొట్టుకొని ఉండగలుగుతున్నావా చెప్పు. యూదాని దేవుడు ఎందుకు సెలెక్ట్ చేశాడంటే తండ్రి సంతోషము కోసం నేను నలగొట్టబడినా పర్లేదు, నా తండ్రి హ్యాపీగా ఉండాలనుకున్నాడు. ఈరోజు మనం నేను హ్యాపీగా ఉంటే చాలు, నా తండ్రి ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నాం. ఇలా ఉంటే దేవుడు సెలెక్ట్ చేయడు. బైబిల్లో చివరికి ఒక మాట చెప్పిన ముగిస్తాను. బైబిల్లో నన్ను ఆశ్చర్యపరిచే మాటలు ఒక మాట ఏం చెప్పనా? దేవుడు మాట్లాడుతానే మాట ఏంటంటే, నేను మిమ్మల్ని నా శిష్యులు అని పిలవను, నా స్నేహితుడు అని పిలుస్తానంటాడు. నేను అడుగుతున్నానండి, నా ఫ్రెండ్కి నచ్చింది నాకు నచ్చుద్దా? మన ఫ్రెండ్కి నచ్చింది మనకి ఎప్పుడైనా నచ్చుద్దా? ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ ఫ్రెండ్, హీ హేట్స్ సిన్, వై డూ యూ లైక్ ఇట్? నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడండి. వాడు ఒకరోజు నన్ను అడిగాడు, ఏ కర్రీ అంటే నీకు ఇష్టం రా అంటే, నేను అన్నాను బంగాళదుంప అంటే బాగా ఇష్టం రా అంటాను. ఆ రోజు స్కూల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ మమ్మీకి చెప్పాడు, అమ్మ ఈరోజు నాకు బంగాళదుంప కావాలి అన్నాడు. వాళ్ళ మమ్మీ చేసి పెట్టింది. వాడికి ఎంత పిచ్చెక్కేసిందంటే రోజు బంగాళదుంప అడుగుతున్నాడు. ఆఖరికి పెరుగన్నం వేసినా కానీ బంగాళదుంప అడుగుతుంటే వాళ్ళ మమ్మీకి పిచ్చెక్కి, ఏంద్రా నీకు ఏమైనా పైత్యంగానే ఏమైనా చేసిందా? ఇలా తింటే బాగోదురా, మంచిది కాదురా ఆరోగ్యానికి అంటే, వాడు సీరియస్గా చెప్పిన మాట ఏంటంటే, నాకు అంత తెలియదు, సన్నిగాడికి ఇది ఇష్టం, నాకు కూడా అది ఇష్టం అయిపోయింది అన్నాడు వాడు. వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసి, ఏం చేసావు సన్నీ మావాడిని అనింది. అప్పుడు నేను అన్నాను, నేనేం చేశాను ఆంటీ అన్నాను. నీకు బంగాళదుంప అంటే ఇష్టం అని వాడికి చెప్పావంటే, అవును వాడు అడిగి నేను చెప్పాను అన్నాను. ఈరోజు వాడు స్కూల్కి వచ్చినప్పుడు వాడికి బంగాళదుంప అంటే ఇష్టం లేదని చెప్పినానా? వాడికి అసలు బంగాళదుంప అంటేనే ఇష్టం లేదు, నువ్వు ఎప్పుడైతే చెప్పావో వాడు ఆ రోజు నుంచి అదే కావాలని ఏడుస్తున్నాడు ప్రతిరోజు అనింది. అంటే వాడికి ఇష్టం లేని దాన్ని ఎందుకు ఇష్టపడడం స్టార్ట్ చేశాడంటే, వాడికి ఇష్టమైన నాకు అది ఇష్టం అని తెలియగానే వాడి కష్టం కాస్త ఏంగా మారిపోయింది. ఇది మీకు అర్థమైతే, నీ స్నేహితుడైన యేసయ్యకు నువ్వు బాప్తిస్మం పొందకుండా ఇంకా నీ మనసును లోకంలో ఇచ్చేసి బలాదూర్ తిరగని ఆయనకి ఇష్టం లేనప్పుడు నీకు అది ఎలా ఇష్టంగా ఉంటుంది? కమ్ సూన్, గెట్ బ్యాప్టైజ్డ్ వెరీ సూన్. టైం లేదు.
నీ స్నేహితుడైన యేసు ప్రభు వారికి కాముకత్వం నచ్చినప్పుడు నీకు ఎలా నచ్చుతుంది? నీ ప్రభు అయిన నీ ఫ్రెండ్ అయిన జీసస్ క్రైస్ట్కి సీరియళ్ళు, సినిమాలు, వెబ్ సిరీస్లు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఫ్రెండ్స్తో తిరగడాలు, లేదా చిట్ చాట్లు కానీ, ఇన్స్టాగ్రామ్ చాట్లు కానీ, భయంకరమైన చాటింగ్ కానీ, చాలా భయంకరంగా ప్రైవేట్ చాట్స్ కానీ, ఇవన్నీ నీ దేవునికి నచ్చినప్పుడు, నీ ఫ్రెండ్కి నచ్చినప్పుడు నీకు ఎలా నచ్చుతుంది? నీ ఫ్రెండ్కి ఏమి ఇష్టం తెలుసా? నువ్వు సంఘానికి రావడం ఇష్టం, నువ్వు నీతిగా బ్రతకడం ఇష్టం, నువ్వు యథార్థంగా జీవించడం ఇష్టం, నువ్వు దేవుని కోసం నలగొట్టబడ్డం ఇష్టం. నీకెందుకు అది ఇష్టంగా లేకపోతుంది? ఒక్కసారి యూదాని చూడండి. అయ్యా, నా తండ్రి సంతోషం కోసం నేను నల్లగొట్టుకుంటా అన్నాడు, నేను విరగొట్టబడతా అన్నాడు, నేను కన్నీరు కారుస్తా అన్నాడు. ఆ కన్నీరు కార్చిన జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వాదం చేశాడు చూడండి. యాకోబు పిల్లల్లో ఏ పిల్లల పేర్లు మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా యూదా పేరు మనకెందుకు గుర్తుంటుందంటే అది ఎవరిచ్చిన ఆధిక్యత? దేవుడిచ్చిన ఆధిక్యత. నేను చెప్తున్నానండి మనస్ఫూర్తిగా, దేవుని కోసం నల్లగొట్టుకోవడంలో ఆశీర్వాదం దాగుందండి. మాకు తెలుసు ఆశీర్వాదం. దేవుని కోసం విరగొట్టుకోవడంలో ఆశీర్వాదం దాగుందండి. మాకు తెలుసు, అనుభవపూర్వకంగా మాకు తెలుసు ఆశీర్వాదం. ఈరోజు మీతో కూడా చెప్తున్నా, యవ్వన కాలంలో ఉన్నప్పుడు యవ్వనేచ్ఛలు రావడం కామన్, కానీ వాటిని జయించండి, జయించండి, జయించండి. ఆ దేవుని సంతోషం కోసం, నీ ఫ్రెండ్ సంతోషం కోసం అన్నిటినీ తృణప్రాయంగా ఎంచి దేవుని పాదాల దగ్గర పడి, ప్రభువా నేను చేసిన పాపాలు ఒప్పుకొంచున్నాను ప్రభు అంటే దేవుడు ఒప్పుకొని మనల్ని విడిచిపెట్టడం. మన పాపాలను విడిచిపెడితే మన దేవుడు మనల్ని కనికరించడం. చెప్పండి, బైబిల్లో ఉన్న మంచి భరోసా ఇచ్చే మాట ఏం చెప్పనా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే. బట్ ఈ ఫ్రెండ్, ఒకవేళ నువ్వు ఇంకా అలా చెత్త చూసే అలవాట్లు నీకుంటే లెట్ ఇట్ బి, ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది. తాగే అలవాటు ఉంటే లెట్ ఇట్ బి, జరిగింది ఏదో జరిగిపోయింది. వెబ్ సిరీస్లు, సీరియళ్ళు, సినిమాలు, చిట్ చాట్లు, అది ఇది, లేదా పిచ్చి పిచ్చి విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటే లెట్ ఇట్ బి, జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ పాపం చేయని వాడు ఎవరు చెప్పండి? ఏ భేదం లేదు, అందరం ఏం చేశాం. కానీ ఇప్పుడు ఆ పాపం నుండి లాగడానికి దేవుని కృప పిలుస్తుండగా, దేవుడు భరోసా ఇస్తుండగా, నువ్వు చేసిన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ కోరితే కనికరాన్ని పొంది ఇస్తానని చెప్తున్న దేవుడు మాట ఇంకా సజీవంగా ఆయన కృప పిలుస్తూ ఉండగా ఎందుకు ఆలస్యం చేయాలి? ఎందుకు మనం దూరం అవ్వాలి దేవునికి? ఎందుకు పనికిరాని వారిగా ఎందుకు సైడ్ అయిపోవాలి? దేవుని సెలక్షన్ ప్రాసెస్లో నువ్వు ఉండాలంటే ఆయన ఇష్టం కోసం ఎంతైనా మనం ఏం చేయాలి చెప్పండి? నలగొట్టుకోవాలి, విరగొట్టుకోవాలి. అలా విరగొట్టుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే పాపపు ఒప్పుకోలు, ప్రార్థన. పాపము చేయని వాడు ఎవరు లేరు. ఆ పాపాలు ఏదో ఒప్పేసుకొని విడిచిపెడదామా ఈరోజు? ఒకసారి మీరెందుకు నీల్ డౌన్ చేయకూడదు? ఒక్కసారి అందరం నీల్ డౌన్ చేసి మనం చేసిన ప్రతి పాపాన్ని, అపరాధను ఒప్పుకొని, మనం చేసిన ప్రతి పాపాన్ని, మై డియర్ ఫ్రెండ్స్, బీ ఇట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సిస్టర్స్, పాపము చేయని వాడు ఎవరు లేరు. నేను ఈరోజు మీతో మాట్లాడింది మీరు పాపులు అని చెప్పడానికి కాదు, కనీసం ఇప్పటి నుంచైనా ఆ పాపాన్ని మానేయండి అని బతిమాలడానికి. నువ్వు పాపి అని దెబ్బ పడవడానికి నేను రాలేదు, కనీసం ఇప్పటి నుంచైనా ఆ పాపం నుండి బయటికి రండి అని మిమ్మల్ని బతిమాలడానికి వచ్చాను. బతిమాలుతుండగా అందరము కళ్ళు మూసుకొని దేవా, నేను చేసిన పాపంలో నేను ఒప్పుకొనిచుండగా, విడిచిపెడుతుండగా నా జీవితాన్ని నాయన రూపాంతర అనుభవాన్ని నాకు దయచేయి, నూతనమైన స్వభావాన్ని నాకు దయచేయి. ఎవ్వరూ లేనప్పుడు చూసిన చెడు చూపులను నేను నీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాను. భయంకరమైన కాముకత్వం, భయంకరమైన చెడు దృశ్యాలు చూసే అలవాటు నాలో ఉండగా ఆ అలవాటును చంపే ప్రభు అని అడుగుదామా? భయంకరమైన నీ నామాన్ని భయంకరంగా నేను చిత్రీకరిస్తున్నాను, అసహ్యంగా చిత్రీకరిస్తున్నాను. లవ్ అని, అదని, బూతులని, త్రాగుడని, సినిమాలని, సీరియళ్ళని, చిట్ చాట్ అని, పార్కులని, పబ్బులని, క్లబ్బులని, ఆ కల్చర్ అని, ఈ కల్చర్ అని, జెన్జీ కల్చర్ అని అన్నీ నేను భయంకరంగా నాయన జీవిస్తూ నీ నామానికి అసహ్యంగా జీవిస్తుండగా నన్ను సైడ్ చేయకు ప్రభువా, నన్ను సెలెక్ట్ చేయి. నీ సేవలో వాడుకునే భాగ్యాన్ని నాకు దయచేయి. ఆ భాగ్యాల్లో నేను ఉండడానికి సహాయం చేయి నాయనా. నేను నా కాళ్ళ మీద నేను నిలబడి మంచి జాబ్ చేస్తూ ఎవ్వరి మీద ఆధారపడకుండా గొప్ప సేవ నేను చేయాలి. సమాజానికి ఉపయోగకరమైన పాత్రగా నన్ను నిలబెట్టు ప్రభువా. ఏది ఏమైనా నన్ను సైడ్ చేయకు ప్రభువా, సెలెక్ట్ చేయి ప్రభువా. మాటిస్తున్నా ఈ రోజు నుంచి నీ కోసం నన్ను నేను నలగొట్టుకుంటా, నన్ను నేను విరగొట్టుకుంటా అని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనమందరము దావీదు చేసిన ప్రార్థన, శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభువా అని దావీదు చేసిన ప్రార్థనే మనం కూడా మనస్ఫూర్తిగా కన్నీరు విడుస్తూ మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చేసిన ప్రతి పాపాన్ని, అపరాధాన్ని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. అందరం కలిసి నాతో పాటు ఈ పాటను పాడి దేవుని నామాన్ని, దేవునిలో మనందరం ప్రార్థన పూర్వకంగా మన పాపాలు ఒప్పుకుందామా? శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం పాడదా కలుగజేయుము. నీ వాత్సల్యం
కనికరం చూపించుము. అడుగుదామా దేవుణ్ణి? నీ వాత్సల్యము, నీ బాహుల్యము ఈ పాపి పట్లను కుమ్మరించి, నేను చేసిన ప్రతి పాపాన్ని, యవ్వన కాలంలో నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించయ్యా అని ఒప్పుకుందాం. పాపాన్ని పాపము చేశాను, దోషినై ఉన్నాను, పాపము చేశాను, దోషినై ఉన్నాను, తెలిసి ఉన్నవి ప్రభువా. నా పాపములు నాకు తెలియజేసిన దేవా, నా అతిక్రమములు నాకు తెలియజేసిన దేవా, నన్ను క్షమించు ప్రభు అని కోరదా. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, నీ సన్నిధిలో నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభు అని కోరదా మా దేవుని మనస్ఫూర్తిగా. నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకొందునయ్యా యేసయ్యా. నీ సన్నిధిలో నా పాపమునే. చివరిసారిగా అందరము శుద్ధ హృదయం దయచేదేమని అడుగుదామా? శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను చేసిన రహస్యమైన జీవితంలోని ప్రతి పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా నా జీవితాన్ని మార్చయ్యా అని కోరదాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ నీకు స్తోత్రం. అందరము పాపులమే నాయన. మేమేదో పరిశుద్ధులమని కాదు, కానీ మమ్మను మార్చినట్టుగా నా ఎదురుగా ఉన్న నీ బిడ్డలను మార్చండి. మమ్మను వాడుకుంటున్నట్టుగా నీ బిడ్డలను వాడుకోనండి. యవనస్తుల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చండి. గొప్పగా సేవకులను లేవనెత్తండి. ఈ సంఘంలో నుండి మిషనరీలను బయటికి పంపించండి. ఈ సంఘంలో నుండి సేవకులను సమాజానికి పరిచయం చేయండి. ఈ సంఘంలో నుండి నాయన మంచి మంచి మదర్ తెరీసా లాంటి వారు, విలియం కేరీ లాంటి వారు, సమాజానికి ఉపయోగపడే సంఘ సంస్కర్తలను బయటికి పంపించమని కోరుతున్నాను. సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. ఎవరైతే ఇంకా బాప్తిస్మం పొందలేదో వారందరూ బాప్తిస్మం పొందడానికి నీ కృపను చూపించండి. ఎవరైతే బాప్తిస్మం పొంది కూడా తప్పిపోతున్నారో తిరిగి నాయన రివైవ్ అవ్వడానికి, రిస్టోర్ అవ్వడానికి, రిపెంట్ అవ్వడానికి నీ కృపను చూపించండి. వినబడిన వర్తమానం మా జీవితాల్లో ఫలింపచేసి మాలో ఉన్న రూబేనులను చంపండి, మాలో ఉన్న షిమ్యోను లేవీలను చంపి యూదాలా నీ ఆనందమే మా ఆనందముగా, నీ ఆనందం కోసం మమ్మల్ని నలుగొట్టుకునే స్వభావాన్ని మా అందరికీ దయచేసి, ఏది ఏమైనా రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడ్డ కావలసిన ప్రతి అర్హతతో మమ్మల్ని దీవించమని కోరుతూ నాయన ఇలాంటి మాటలు ఇంకా అనేకమైనవి నీ బిడ్డలు విని అనేక మంది నీలో నాయన తండ్రి ఫలించడానికి నీ కృప కోసం ప్రాధేయపడుతూ క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యోపదేశం అందించిన దేవజనులకి సంఘ పక్షాన హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయం